Hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? Can we all lift our hands and say hallelujah? చేతులు పైకెత్తి హల్లెలూయా గట్టిగా. In the book of Acts, అపోస్తుల కార్యాల గ్రంథంలో after the death of Stephen, స్టెఫను భక్తుడు మరణించిన తర్వాత 7th chapter, after the death of Stephen, the 8th chapter begins. 7వ అధ్యాయంలో అతని మరణం ఉంటుంది. 8వ అధ్యాయం ప్రారంభమవుతుంది. And the word of God said the disciples all were scattered. వాక్యంలో మనం చూస్తాం 7వ అధ్యాయానికి 8వ అధ్యాయం ప్రారంభించే లోపున శిష్యులందరూ చెదిరిపోయారు. All the disciples were scattered after a death, after a murder. స్టెఫను మరణం తర్వాత, ఆ హత్య తర్వాత శిష్యులందరూ చెదిరిపోయారు. Likewise this afternoon, that's what I see, everybody is scattered. నేనంటాను ఈ మధ్యాహ్నం కూడా చాలా మంది చెదిరిపోయి ఉన్నారన్నమాట. I don't know why people are all scattered. You're not sitting together, or you don't like each other, or what is it? మరి పక్క వాళ్ళంటే ఇష్టం లేదో, లేక కలిసి కూర్చోవడం ఇష్టం లేదో నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు ఏదో మూల చెదిరిపోయి ఉన్నారు. ఒకరి ముఖాలు మరి పక్కవారి ముఖం చూడడం ఇష్టం లేదా, లేక నా ముఖం చూడడం ఇష్టం లేదో తెలియదు. మై ఫేస్. జీసస్. అందరూ యేసయ్యా. Did you guys have lunch? ఎంతమంది భోజనం చేశారు మధ్యాహ్నం? Or fasting? ఉపవాసమా భోజనం చేశారా? Did you guys eat well? బాగా తిన్నారు అన్నవాళ్ళు. Are you guys feeling tired and sleepy? ఒకవేళ ఎవరికైనా అలసట వచ్చి నిద్రపోయేలాగా ఉన్నవాళ్ళు. Because normally the toughest challenge or the challenging session is after the lunch. మీకు తెలుసా అండి, చాలా సవాలుతో కూడిన కూడిక ఏంటంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కూర్చోవడం. Because imagine if it's tough for you to listen after lunch, imagine tough for me to preach. ఒక్క మాట వినడానికి మీకే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంత ఇబ్బంది అయితే మాట్లాడే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది? Can we sing one song? ఒక్క పాట పాడదామా? Can we stand up in God's presence? ఒక్కసారి దైవ సన్నిధిలో లేచి నిలబడదాం. Folk straight, huh? Okay, come on. Repeat after me. ఉన్నత దేవుడా. అందరూ చెప్పండి, ఉన్నత దేవుడా. Come on, say ఉన్నత దేవుడా, శక్తివంతుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా. One more time. ఉన్నత దేవుడా, ఉన్నత దేవుడా, శక్తివంతుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా. స్తుతికి పాత్రుడా. Can we lift our hands and say, కలిసి హల్లెలూయా పాడి, కలిసి హల్లెలూయా పాడి, యేసు స్తుతించుతం కూడి. యేసు స్తుతించుతం కూడి. Is my pronunciation right? Okay. If it's wrong, forgive me. కలిసి హల్లెలూయా పాడి, కలిసి హల్లెలూయా పాడి, యేసు స్తుతించుతం కూడి. యేసు స్తుతించుతం కూడి. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. I think for every song they play like this. ఉన్నత దేవుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా. ఉన్నత దేవుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా. కలిసి హల్లెలూయా పాడి, యేసు స్తుతించుతం కూడి. Come on, కలిసి హల్లెలూయా పాడి, యేసు స్తుతించుతం కూడి. One more time. కలిసి హల్లెలూయా పాడి, యేసు స్తుతించుతం కూడి. కలిసి హల్లెలూయా పాడి, యేసు స్తుతించుతం కూడి. చప్పట్లు. Come on, can I see your hands? అందరం చేతులు పైకి. నీళ్ళలు మునిగిన వేళ నీవు నన్ను పైకి ఎత్తావే, నిప్పును నడిచిన వేళ
కలగా కాపాడితివే. నీళ్ళలో మునిగిన వేళ నీవు నన్ను పైకి ఎత్తావే. నిప్పులు నడిచిన వేళ కలగా కాపాడితివే. మారించవానందరి మధ్యనోలా ఉన్నత స్థానమిచ్చావే. మారించవానందరి మధ్యలోనా ఉన్నత స్థానమిచ్చావే. కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. చప్పట్లు. అందరు మనుచిన వేళ చేతులు చెక్కి ఉచ్చావే. నన్ను నే దూషించిన నీవు నన్ను కౌగలించావే. పాడదాం. అందరు మరచిన వేళ చేతులు చెక్కి ఉచ్చావే. నన్ను నే దూషించిన నీవు నన్ను కౌగలించావే. అందరు పడుగొట్టే ప్రయత్నించిన నీవు నన్ను గెలిపించావే. అందరూ పడగొట్టే ప్రయత్నించిన నీవు నన్ను గెలిపించావే. అందుకే కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. ఉన్నత దేవుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా. ఉన్నత దేవుడా, శక్తివంతుడా, పరిశుద్ధాత్ముడా, స్తుతికి పాత్రుడా. కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. One last time కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. కలిసి హల్లెలూయా పాడి యేసు స్తుతించుదాం కూడి. Can we all put our hands together for the Lord? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిందామా. Kindly be seated. దయచేసి కూర్చోనండి. If you like this song, sorry, Tamila. துதிப்போம் அல்லேலூயா பாடி. மகிமையின் ராஜனே. You know the song, huh? Oh, so we did this song in Telugu. So if you want to watch the song, ఒకవేళ ఈ పాట తెలుగులో కూడా చేశాము, చూడాలని ఆశ ఉంటే it's a high energy peppy song for the youth. You can go search for it. Kalisi Hallelujah Padi. కలిసి హల్లెలూయా పాడి అని యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే ఆ పాట మీకు కనబడుతుంది. Yeah, Renu Kumar channel, you can watch it. రీనా కుమార్ అనే Renu Kumar. రీను కుమార్. I told you, no, morning if you listen to my sermon, in Babylon they change the names. Likewise, this guy is a Nebuchadnezzar. He's changing my name. ఉదయం బబులోనులో వాళ్ళ పేర్లు మార్చబడినట్టుగా ఈయన నా పేరు మార్చేస్తా ఉన్నారు. Renu Kumar. రీను కుమార్. Already I hate this name and I hate Renu Kumar. నిజానికి ఈ పేరు నాకు చాలా అసహ్యం, ఇష్టం ఉండదు. My father was a Hindu. He died as a Hindu. మరి నా తండ్రి గారు హిందువుగానే I చనిపోయాడు. still haven't forgiven my father for naming me Renu Kumar. ఇప్పటికీ కూడా రీను కుమార్ అని పేరెట్టినందుకు నేను ఇప్పటికీ మా తండ్రిని క్షమించలేను. Because in their religion he saw some Rasi and he said, the name has to start with Renu. My mom was a Christian, so she said Re means keep it as Regan. My father says Renu. మరి హైందవ సంప్రదాయంలో రాశులు చూసి పేర్లు పెడతారు కదా, అలా పెట్టారన్నమాట. He kept me as Renu Kumar. రీను కుమార్ అని And రాశి most of the ప్రకారం time people పెట్టారు. think it's a girl's name. You just call Renu, everybody think it's a girl's name. చాలా మంది నా పేరు చూసి అమ్మాయేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. Because in school I used to have this tough time, no? మరి స్కూల్లో నాకు ఈ పేరుతో చాలా ఇబ్బంది If ఉండేది. any new teacher comes, she will call for attendance. She will call Renu, look at the girl side. No girl will be lifting and she'll say Renu is absent. సో నా క్లాసులో ఉపాధ్యాయుడు వచ్చి హాజరు పలికేటప్పుడు రీను అని పిలిస్తే ఆడపిల్లల వైపు చూసి పిలిచేవాడు, తీరా నేను మగపిల్లల్లో And ఉండేవాడు. finally I
I'll be standing there and saying, Madam, it's me, Madam, I am Renu Kumar. మేడం గారు నేనండి అమ్మాయిని కాదు నేనే రీను కుమార్ అని And చెప్పేవాడిని. look at my appearance and the name, does it go well? సో నా బాహ్య విషయాన్ని చూసి వాళ్ళు పేరు ఇతనికి సరిపోలేదు అనుకునేవారు. So I was very upset with my father. కాబట్టి ఆ పేరు పెట్టిన నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం ఉండదు. But then this verse is true in the Bible, Romans 8:28. కానీ రోమాపత్రిక 8:28 నిజంగా నిజం. Because the word says the Lord works everything for your good. వాక్యం ఏం చెప్తుంది? సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి. Because if you go to Google and type in the Renu Kumar name, Renu Kumar, there is only one Renu Kumar in the world. There is no other Renu Kumar. I will automatically come up in Google if you type my మీరు name. పొరపాటున గూగుల్కి వెళ్ళి రీను కుమార్ అనగానే నేను తప్ప ఇంకెవరు కనబడట్లేదు. What is your name, Pastor? అబ్రహాం సామ్యూల్. You type in Abraham Samuel. పక్కనున్న అబ్రహాం సామ్యూల్ గారి Every other Christian man is Abraham. Everybody's name is Samuel. మరి అబ్రహాం సామ్యూల్ గాని శామ్యూల్ గాని ఏ పేరు కొట్టినా బోల్డ్ మంది కనబడతారు. But there's only one Renu Kumar. కానీ నేను మాత్రమే ఉన్నాను గూగుల్. But I want to tell you, why I'm saying this is. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? Sometimes the things which we hate, God make it as a blessing for us. వేటిని మనం అసహించుకుంటామో వాటినే దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. Sometimes when people make fun of it, God makes it a blessing for us. కొన్నిసార్లు ప్రజలు వాటిని నవ్వడానికి హేళనకు వాడతారు కానీ దేవుడు ఆశీర్వాదం కోసం మారుస్తాడు. See, I've been having this hairstyle for the last 15 years. 15 సంవత్సరాలుగా నేను ఇదే హెయిర్ స్టైల్ తో ఉంటాను. Because when I was in Australia, I shaved once, I liked it and I kept it like this. ఒక్కసారి ఆస్ట్రేలియా దేశంలో ఎంత షేవ్ చేశాను ఇలాగే బాగుందని ఉంచేశాను. Because this is not because of hair fall. No, I shave it every day. I shave every day. దయచేసి జుట్టు రాలిపోతుందని ఇలా ఉందని అనుకున్నారు గనుక నేను కావాలనే ఇదంతా గీయించుకున్నాను. Earlier I used to shave once a week, then it became thrice a week, then twice a week. Now every day I shave. మొదట్లో వారానికి ఒకసారి చేసేవాడిని, 2 రోజులు 3 రోజులు, ఇప్పుడు రోజు షేవ్ So చేసుకుంటాను. when I came back from Australia, నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన a తర్వాత lot of pastors did not invite me to the church because they said this guy does not look like a pastor, he looks like a boxer. చాలా మంది పాస్టర్లు చర్చిలో నన్ను వాక్యానికి పిలిచేవారు కదా, ఎందుకంటే ఇతను పాస్టర్ గారిలా లేడు బాక్సర్ గారిలా ఉన్నాడని. Even now if you look at him, he's like a pastor, I am like a boxer. ఇక్కడ కూడా తర్జుమా చేసే ఆయన పాస్టర్ గారిలా ఉన్నారు, నేనేమో బాక్సర్ లాగా ఉన్నాను. But then so people did not allow me at all in church. కాబట్టి ప్రసంగించడానికి కొంతమంది నన్ను అనుమతించేవారు కాదు. In those time I was the only pastor in Chennai who had this hairstyle. ఆ రోజుల్లో ఇలాంటి హెయిర్ స్టైల్ ఉన్న పాస్టర్ గారిని నేను ఒక్కడినే. So anywhere I go, people easily recognize me. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సులువుగా నన్ను గుర్తు Now పెడతా a ఉంటారు. lot of pastors have followed my hairstyle now. విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది అయ్యగారులు నాలాగే షేవ్ చేసుకోవడం So I మొదలెట్టారు. want to tell you, when you do something for the first time, people will mock you, comment you, they'll make fun of you. ఒక్క మాట చెప్పినా మొదటిసారి నువ్వు ఏదైనా చేస్తే ప్రజలు చూస్తారు, హేళన చేస్తారు, నవ్వుకుంటారు. Second, they will observe you. రెండవసారి చేస్తే నిన్ను గమనిస్తారు. Third, when God blesses you, they will join you automatically. దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లో దీవిస్తే నీలాగా మారిపోతారు. That is the process. When you do something for the first time, మొదటిసారి నువ్వు చేసినప్పుడు they will make fun of you. నిన్ను చూసి నవ్వుకుంటారు. Then they will observe you. తర్వాత చేసినప్పుడు నిన్ను గమనిస్తారు. Third, they will join you. మూడవసారి నీలాగే నీతో జాయిన్ So అయిపోతారు. I want to tell you, don't be afraid about doing something new for God. God కాబట్టి will honor it. Take a bold of step and God will honor it. దేవుని కొరకు ఒక నూతన క్రియను చేయడం మానవద్దు. దేవుడు దాన్ని ఘనపరిచి ఆశీర్వాదంగా మారుస్తాడు. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్దామా? Can I see your hands? Come on. ఎంతమంది చేతులు చూడొచ్చు? See guys, only when it comes to church, we have to be like a drill master to tell you, lift your hands and open your mouth. చర్చికి వచ్చినప్పుడు మాత్రమే చేతులు ఎత్తండి, గట్టిగా నోరు తెరవండి అని చెప్తా డ్రిల్ మాస్టర్ లాగా. When you had lunch, did anybody tell you, open your mouth, keep your hand inside your mouth? Nobody told you, right? భోజనం చేసేటప్పుడు ఎవరైనా నోరు తెరవండి చేతులతో పెట్టుకుని ఎవరైనా చెప్పారా మీకు? Automatically hand and mouth works, right? చెప్పకుండానే నోరు చేతులు కలిసి పనిచేసేసాయి. If for your physical food your hand and mouth can work, for the spiritual food your hand and mouth has to work automatically. భౌతిక ఆహారం కోసం నీ నోరు చేతులు నీకు తెలియకుండానే పనిచేసేస్తే మరి ఆత్మీయ ఆహారం కోసం ఇంకెంతలా పనిచేయాలి? So automatically when you say an amen or a hallelujah, your hand will have to go up. కాబట్టి దేవుని పిల్లలు ఆమేన్ అని చెప్పగానే హల్లెలూయా అని చెప్పగానే ఏం ఎత్తాలి? Even though people are shaking your heads, but your hand is not going up.
చాలా మంది నేను చెప్పేదానికి బుర్ర ఊపుతున్నారు కానీ చేతులు మాత్రం ఎత్తడం లేదు. I will tell you the actual meaning of why we lift hands. ఎందుకు మనం చేతులు ఎత్తుతామో వాస్తవాన్ని There are a చెప్తాను. lot of Bible verses about lifting hands in the Bible. చేతులు ఎత్తడం గురించి బైబిల్లో చాలా వచనాలు I am ఉన్నాయి. not going into the Bible verses. నేను బైబిల్ వచనాల్లోకి వెళ్ళను. I will just give you a simple example. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. Imagine there's a small child standing next to me. ఒకవేళ నాకు పక్కన ఒక చిన్న బాలుడు ఉన్నాడు అనుకోండి. If the small child is standing next to me and if the child is lifting hands like this towards me, ఒకవేళ చంటి బిడ్డ నా పక్కన నిలబడి నా వైపు ఇలా చేతులు ఎత్తుతున్నాడు అనుకోండి. what will we do immediately? వెంటనే ఏం చేస్తాం? ఇలా చేతులు ఎత్తి What will we do immediately? వెంటనే పెద్దోళ్ళు ఏం చేస్తారు? We will immediately run to the child and carry the child. కదా, అలా చేతులు ఎత్తి మన వైపు చూస్తుంటే చంటి బిడ్డ వెళ్ళి ఎత్తుకొని Likewise, మోస్తాం. whenever you lift your hands in God's presence, you are telling God, God, I cannot do it anymore, carry me. He comes and carries you immediately. నీవు కూడా దేవుని వైపు అలా చేతులు ఉంచినప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎత్తుకొని మోస్తాడన్నమాట. వర్క్ పనిచేసింది. All right? So can we just lift our hands? ఒక్కసారి చేతులు ఎత్తుదామా? Remember, every time I say, Lord, I cannot, I lift my hands. ప్రతిసారి చేతులు ఎత్తినప్పుడు, And also when you lift hands, lift it properly. No half hand, quarter hand. చేతులు ఎత్తినప్పుడు ఎత్తితే పూర్తిగా ఎత్తాలి, సగం పావు ఎత్తకూడదు. Full hands. ఎత్తుదామా ఒక్కసారి? Let's pray that the Lord will speak to us this afternoon. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. Father, we come into your Holy Spirit that you will speak to us this morning. తండ్రి, నీ పరిశుద్ధ సాన్నిధ్యమునకు వస్తున్నాం, మీరు మాతో Father, మాట్లాడండి. I pray that I will decrease and you will increase. ఓ, నేను తగ్గబడాలి, నీవు హెచ్చింపబడాలి. Father, I pray that Spirit will continue to work. పరిశుద్ధాత్మ ఇంకను పని చేయునుగాక. Let your word be prophetic this morning. నీ వాక్యం ఈ మధ్యాహ్నము ప్రవచనమగునుగాక. Amen. In Jesus' name. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. My sermon title for today afternoon is, ఈ మధ్యాహ్నము నా ప్రసంగ అంశం ఏంటంటే, why did God allow this? దేవుడు ఎందుకు దీనిని అనుమతించాడు? Why did you allow this, Lord? తండ్రి, ఎందుకు దీన్ని అనుమతించావు? Why didn't you stop this? దీన్ని ఆపకుండా జరిగేలాగా ఎందుకు అనుమతించావు? Quite often we have this question like, Lord, I've come for prayer, I've been praying, I've been sincere, I've been reading the Bible, I've been fasting, I've been tithing, I've been being a part of the church, serving, but why did you allow this after all I did? ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మందిరానికి వస్తున్నాను, అయినా సరే ఇలాంటిది నా జీవితంలో ఎందుకు అనుమతించావు అని చాలా సార్లు అడిగాము. Because the problem is, సమస్య ఏంటంటే, we also tell God, God, all these, not these people, but all these people who are next to me, they are very bad, they don't pray, they don't come to church, they do all the worst stuff in the world, but still they are blessed. చాలా సార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పినా, నా ప్రక్కన ఉన్న వేళ్ళు, అంటే వేళ్ళు కాదు, ప్రక్కన ఉన్న వాళ్ళని చూసి ఈ ప్రక్కన ఉన్న వాళ్ళందరూ దీవించబడుతున్నారు, నేను మాత్రమే ఎందుకు ఇలా When ఉండిపోయాను? I pray for my marriage, somebody else gets married. నేను పెళ్లి కోసం ప్రార్థన చేస్తుంటే పక్కోళ్ళకి పెళ్లి When అవుతుంది. I pray for a child, somebody else gets pregnant. నేను పిల్లల కోసం ప్రార్థన చేస్తుంటే పక్కోళ్ళకి గర్భం When ధరిస్తున్నా. I pray for a job, somebody else gets a job and I lose my job. నేను ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తుంటే మరొకరికి ఎవరికో ఉద్యోగం వస్తుంది, నా ఉద్యోగం For all పోతుంది. the worldly people, you are protecting them, you are blessing them. Only for me, why did you allow this? లోకానుసారమైన మనుషులను కాపాడుతున్నావు, వాళ్ళకి ఇస్తున్నావు, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? Lord, you could have stopped this shame and embarrassment. నా ఈ అవమానము, ఈ నింద నా మీదకి రాకుండా నువ్వెందుకు ఆపలేదు? Why did you allow this hurt? Why did you allow this failure? ఈ గాయాన్ని ఎందుకు అనుమతించావు? ఈ వైఫల్యాన్ని ఎందుకు అనుమతించావు? Dear children of God, this Lord is telling you this morning. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. I allow this in your life so that you can become a testimony for others. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మీ జీవితంలో ఎందుకు అనుమతించానంటే ఇతరులకు మీరు సాక్ష్యం అవుతున్నారు. Amen. Tell your neighbor, you're going to become a testimony. పక్కోళ్ళకి ఇలా తట్టి చెప్పండి, నువ్వు సాక్ష్యం అవబోతున్నావు. You're going to become a నీ testimony. పొరుగు వారికి నువ్వు సాక్ష్యం అవబోతున్నావు. చెప్పండి Hallelujah. గట్టిగా. You're going to become a testimony. నీ ఒక సాక్ష్యంగా మారబోతున్నావు అని పక్కోళ్ళకి చెప్పండి. See, because ఎందుకంటే the teacher will talk and teach you during class time.
క్లాసు తరగతి సమయంలో టీచర్ గారు బోధిస్తూ నేర్పిస్తాడు. But during the exam time, the teacher will stand next to you. The teacher will not move or talk anything to you. కానీ పరీక్షల టైంలో టీచర్ గారు బోధించడు, మాట్లాడు, మౌనంగా నిలబడతాడు. They will stand next to you. నీ ప్రక్కనే ఉంటారు. But that's an exam for you to pass. కానీ పరీక్షలో మాట్లాడరు వాళ్ళు, నువ్వే రాసి నువ్వు పాస్ అవ్వాలి. I don't know how many youngsters belong to the COVID batch here. ఎంతమంది కోవిడ్ బ్యాచ్ ఉన్నారు ఏదో తరగతిలో కోవిడ్ బ్యాచ్. Because there are a lot of people during COVID, they never wrote their exams, they got passed. విషయం ఏంటంటే కోవిడ్ ఎంత అదృష్టం అంటే కొంతమంది పరీక్షలు రాయకుండానే పాస్ In అయిపోయారు. Tamil Nadu government, there's a rule up till 8th standard, all pass, no exams. I don't know how it is here. సేమ్ థింగ్. Same thing. తమిళనాడులో You have to write exams. 8వ తరగతి వరకు కూడా నువ్వు రాసినా రాయకపోయినా పాస్ అయిపోతూ Up till ఉంటావు. 8th standard, they will not fail you. 8వ తరగతి వరకు నిన్ను వాళ్ళు ఫెయిల్ చేయరు. But you know what happens when people come to 9th standard? You have half the people fail. 9వ తరగతిలోకి వచ్చేసరికి సగం మంది ఫెయిల్ అయిపోతారు. Because over a period of time, they've not been taking exams at all. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అప్పటి వరకు వాళ్ళు అసలు పరీక్షలే రాయలేదు. Your test of faith comes when the real exam comes in your life. నిజమైన పరీక్ష వచ్చినప్పుడే నీకు ఏమవుతుందనేది అర్థం అవుతుంది. All these years, the Lord has been preparing you for this moment where there's a test going to happen in your life. సంవత్సరాలుగా దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఎందుకంటే ఒక పరీక్షా కాలము రాబోతుంది. Hallelujah. హల్లెలూయా. We started with Daniel chapter 1 this morning. ఈ ఉదయకాలము దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభించాం. And we saw very clearly Daniel decided to say no. చాలా స్పష్టంగా విన్నాము, దానియేలు దృఢ నిశ్చయం చేసుకున్నాడు, నేను నో అని చెప్తాను. And the Lord blessed him and his friends. దేవుడు అతని స్నేహితులను ఆశీర్వదించాడు. How many times? ఎన్నిసార్లు, ఎన్ని రెట్లు చెప్పండి? 10 times more. 10 రెట్లు ఎక్కువ They were ఆశీర్వదించాడు. more prosperous. వారు బహుగా వర్ధిల్లారు. Okay, we'll continue with the story of Daniel friends now. ఇప్పుడు దానియేలు స్నేహితుల గురించి కథను What are కొనసాగిస్తాం. the names of Daniel's friends? ఇప్పుడు చెప్పండి, దానియేలు స్నేహితుల పేర్లేంటి? చూసారా? What is the original name? నేను What is the meaning of Shadrach, వాళ్ళ బబులోను God పేర్లు of అడగలేదు. Aku? వాళ్ళ నిజమైన పేర్లేంటి? What is the original God-given Babylonian, not Jerusalem, Israel names? యెరూషలేములో ఉన్న ఇప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన పేర్లు, Jewish names. యూదా పేర్లేంటి చెప్పండి? Ananiah, Mishael. హనన్య, మిషాయేలు, అజర్యా. I told you the meanings of Shadrach, Meshach, Abednego. All షద్రకు, were మేషకు, అబేద్నెగో Babylonian gods. పేర్ల అర్థం చెప్పాను. అవన్నీ బబులోను దేవుళ్ళ పేర్లు. Okay, so we're going to go into chapter 3 now. 3వ అధ్యాయంలోనికి I'll వెళ్దాం. give you the background, but chapter 2, Nebuchadnezzar has a dream. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు కల వచ్చింది. And Nebuchadnezzar, and I feel that the Pharaoh who was in Egypt was a better guy than Nebuchadnezzar. నేనంటాను ఐగుప్తులో ఉన్న ఫరో నెబుకద్నెజరు కన్నా చాలా శ్రేష్ఠుడు, మంచోడు. Because in Joseph's time, the Pharaoh rose up in the morning and told him the dream and asked for the meaning. మరి ఎందుకంటే ఆ రోజుల్లో యేసేపు కాలంలో ఫరోకి ఒక కల వచ్చింది, దాన్ని అడిగాడు చెప్పమని. But this Nebuchadnezzar is like our wife. He will not tell the dream, but he'll ask first for the dream and the meaning. ఫరో కన్నా కూడా నికృష్టమైన పరిస్థితి అదేంటంటే కనీసం ఫరో కల చెప్పి అర్థం చెప్పమన్నాడు. నెబుకద్నెజరు ఏమన్నాడు? కళ చెప్పమన్నాడు, అర్థం కూడా He's చెప్పమన్నాడు. like our wife. ఇతను ఎలా, నెబుకద్నెజరు ఎలా అంటే మన భార్యలు అటుడు అన్నమాట. So the wife will not tell you the problem also. విషయం ఏంటంటే భార్యలు సమస్య చెప్పరు. So she will be upset. You will have to find out the problem and also find out the answer. ఇంటికి వెళ్ళేసరికి అప్సెట్ అయిపోయి కూర్చుంటే సమస్య చెప్పదు, మంది So మాట్లాడినవాడు. Nebuchadnezzar in chapter 2 says, I will not tell you the dream, but you will have to tell me the dream and the answer. If you don't say it, I will kill everybody. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు అన్నాడు, కళ చెప్పాలి, ఆ కళకు భావం కూడా చెప్పాలన్నాడు. So suddenly everybody says we're going to die. Daniel says, you know what? I will pray and tell you the interpretation. అలా చెప్పకపోతే చంపేస్తానంటే అందరూ అనుకున్నారు మేము చచ్చిపోతామని. కానీ So దానియేలు అన్నాడు, నేను చెప్తాను. Daniel prays and God gives him the interpretation. And Daniel says, I see a big statue. దానియేలు ప్రార్థన చేసి దాని వివరం చెప్పాడు. నేను ఒక పెద్ద మహా ప్రతిమను చూశాను.
And he says the statue's head is made of gold, chest is silver, then bronze, then clay, all of that, okay? తలేమో బంగారం, రొమ్మేమో వెండి, ఉదరమేమో ఇత్తడి, కాళ్ళేమో ఇనుము అంటూ దాన్ని చెప్పాడు. Chapter 2 it's over. Nebuchadnezzar. రెండవ అధ్యాయం అయిపోయింది. Chapter 3, when chapter 3 comes, Nebuchadnezzar now builds a big statue like that. మూడవ అధ్యాయంలో నెబుకద్నెజరు అలాంటి ఒక పెద్ద మహా విగ్రహాన్ని కట్టాడు. But now this is a gold statue, complete gold statue. కానీ ఈ విగ్రహం పూర్తిగా బంగారు ప్రతిమ. Chapter 3 verse 1. మూడవ అధ్యాయం మొదటి వచనం. Nebuchadnezzar made a gold statue 90 feet tall, 90 feet wide. నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో మైదానంలో నిలవబెట్టించాడు. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. But this was not built in Babylon, but in Dura, which is 15 miles away from Babylon. ఇది బబులోన్లో నిర్మించబడలేదు, దూరాయను మైదానములో నిర్మించబడి పెట్టబడింది. And you know, Nebuchadnezzar built the pyramids and such big monuments. మరి నెబుకద్నెజరు పెద్ద పిరమిడ్ లాంటివి కట్టి పెద్ద పెద్ద ఇలాంటి కట్టడాలు కడుతూ ఉంటాడు. And Nebuchadnezzar says when the music is played, everybody will have to fall in front of the statue and bow the statue. నెబుకద్నెజరు అన్నాడు, సంగీతము వినిపించబడేటప్పుడు అందరూ వచ్చి ఆ ప్రతిమకు సాష్టాంగపడాలి. So everybody bows in front of the statue. ప్రతి ఒక్కరు ఆ మహా ప్రతిమ ఎదుట సాష్టాంగపడేవారు. My first point for the day is, ఈ మధ్యాహ్నం నా మొదటి పాయింట్ when ఏంటంటే, the world says bow, లోకం నిన్ను తల వంచమన్నప్పుడు, faith says no. సాష్టాంగపడమన్నప్పుడు విశ్వాసం నిన్ను వద్దు అంటుంది. When the world says bow, లోకం నిన్ను సాష్టాంగపడమంటే faith says no. విశ్వాసం అంటది సాష్టాంగపడవద్దు. My question is this afternoon, do you have the courage to say no? ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, నో అని చెప్పే ధైర్యం మీకుందా? Because Daniel chapter 3 verse 12, ఎందుకంటే 3వ అధ్యాయం 12వ వచనం, everybody comes and tells Nebuchadnezzar, there are some Jews, అక్కడ చాలా మంది యూదులు కూడా ఉన్నారు, Shadrach, Meshach, Abednego, whom we have put in charge of the province of Babylon. షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజ్య కార్యములు విచారించుటకు నియమించితిరి. They pay no attention to you, majesty. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. They refuse to serve your gods and do not worship the gold statue you have set it up. తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని అనిరి. So here Nebuchadnezzar's ego is tested. ఇక్కడ నెబుకద్నెజరు యొక్క ఈగో అనేది పరీక్షించబడింది. See, everybody pleases Nebuchadnezzar, but Shadrach, Meshach, Abednego says no. నెబుకద్నెజరుని అందరూ సంతోష పెడుతున్నారు సాష్టాంగపడి, ఈ ముగ్గురు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సాష్టాంగపడడం లేదు. Dear children of God, you cannot please everybody. ఒక మాట చెప్పిన దేవుని పిల్లలారా, మనం అందరినీ సంతోష పెట్టలేము. You cannot keep everybody happy. ప్రతి ఒక్కరిని ఆనందపరచలేము. Okay, if everybody is happy with you, then you have a problem. ఒక మాట, అందరూ నీ వల్ల సంతోషంగా ఉంటే నీలో ఏదో సమస్య ఉన్నట్టు లెక్క. We are all married men here, a lot of married men ఇక్కడ here. చాలా మంది వివాహితులు, పెళ్ళైనోళ్ళు ఉన్నారు, పురుషులు. You ask us, it's a constant battle for us whether to please the mother or the wife. విషయం తెలుసా అంటే, ప్రతి పెళ్ళైన పురుషుడికి ఉన్న సమస్య ఏంటంటే, ఇటు అమ్మను సంతోష పెట్టాలో తెలియదు, భార్యను సంతోష పెట్టాలో తెలియదు. And there is no hypothetical situation in the whole world where both will get pleased. ప్రపంచంలో భార్యను తల్లిని ఇద్దరిని సంతోష పెట్టే మగోడు నాకు తెలిసి అలాంటి పరిస్థితి రాదు. Even God cannot please everybody. దేవుడు కూడా అందరినీ సంతోష పెట్టలేడు. He will not please everybody. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేడు. I tell you for an example. ఒక ఉదాహరణ చెప్పనా? Chennai city, most of the time we have a problem with water. చెన్నై పట్టణంలో ఎక్కువ నీటి సమస్య వస్తుందండి. Because the problem is, సమస్య ఏంటంటే, why Chennai don't have water is because of all the pastors. మీకు తెలుసా ఎందుకు చెన్నైలో నీళ్లు లేవో? పాస్టర్ గార్ల వల్లే. Because throughout the year they keep open air meetings and tell God don't give rain. విషయం అంటే, సంవత్సరం అంతా బహిరంగ సభలు పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవా సభలు జరుగుతున్నాయి కాబట్టి వర్షం రాకూడదని ప్రార్థన చేస్తారు. Throughout the year they will have meetings, even rainy time they'll have meetings and say, Lord no rain, Lord meetings will చెన్నైలో happen. సంవత్సరం అంతా సభలు జరుగుతాయి. సభలు జరిగించే వాళ్ళందరూ ఏమడుగుతారు? దేవుణ్ణి, వర్షం రాకూడదు, సభలు పాడవకూడదు. వీళ్ళ ప్రార్థన వల్ల వర్షం పడడం మానేసింది. So no rain means no water. అంటే నీళ్లు లేవు కాబట్టి, వర్షం పడలేదు కాబట్టి నీళ్లు లేవు. ఇప్పుడు Do you understand? We cannot
cannot please everybody. అందరిని సంతోషపెట్టలేం మనం. Today the problem with us is that we want to please everybody. We want to make sure everybody is happy, everybody accepts me. మన సమస్య ఏంటంటే అందరూ నా వల్ల సంతోషంగా ఉండాలి, అందరూ నన్ను అంగీకరించాలి. As a believer of Jesus Christ, యేసుక్రీస్తు you విశ్వాసిగా cannot please the world, you cannot please everybody, you cannot make everybody happy. లోకాన్ని సంతోషపెట్టలేవు, ప్రతి ఒక్కరిని నీవు సంతోషపెట్టలేవు. So here Shadrach, Meshach, Abednego said, King, we want to please the heavenly king, not you. షడ్రకు మేషకు అబేద్నెగో అన్నారు, రాజా నిన్ను కాదు మా పరలోకపు తండ్రిని మేము So సంతోషపెడతాం. Nebuchadnezzar, verse 13, flew into a rage. 13వ వచనంలో మనం చూస్తాం, నెబుకద్నెజరు వెంటనే ఏం చేశాడు? He ordered Shadrach, Meshach, Abednego to come. రౌద్రము గలవాడై షడ్రకు మేషకు అబేద్నెగోల్ని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. And he said, once the music is played, you have to bow. If you don't bow, I will see who will rescue from my power. సంగీతము వాయించగానే మీరు వెళ్ళి సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడో చూస్తాను. See, I want to tell you, when you're standing for God, it means you're standing alone. ఒక్క మాట చెప్పునా, నువ్వు దేవుని కోసం నిలబడేవాడు When అయితే you're standing నువ్వు for God, ఒంటరిగా నిలబడాల్సి You're వస్తుంది. standing alone. దేవుని కోసం నిలబడేవాడు అయితే ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. Don't expect people to support you. ప్రజలు నిన్ను సపోర్ట్ చేస్తారని ఆశించకండి. They will not support you. నిన్ను నీకు సపోర్ట్ చేయరు వాళ్ళు. But I want to tell you, the Lord is backing you up. కానీ నేను అంటాను, ప్రజలు సపోర్ట్ చేయరు కానీ The Lord is backing దేవుడు you up. నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. When you start saying no to the world, you start saying yes to heaven. ఒక్క మాట చెప్పిన, లోకానికి ఎప్పుడైతే కాదు నో అని చెప్తావో నువ్వు పరలోకానికి ఎస్ అవును అని చెప్తున్నావు. Tell your neighbor, when you say no, పక్కనున్న వాళ్ళకి చెప్పండి, when you say no, నువ్వు నో చెప్పినప్పుడు heaven says yes. పరలోకం ఎస్ చెప్తుంది. చెప్పండి, Heaven says yes. పక్కలకి చెప్పండి. When you say no, నువ్వు నో చెప్తున్నప్పుడు heaven says yes. పరలోకం ఎస్ చెప్తుంది. When you చెప్పండి, say no, నువ్వు నో చెప్పేటప్పుడు heaven says yes. పరలోకం ఎస్ అని చెప్తుంది. This afternoon, I want to tell you, ఈ మధ్యాహ్నం ఒక మాట చెప్పనా, you cannot please everybody all the time. అన్ని వేళలా అందరినీ సంతోష పెట్టడం అవదండి. You cannot, because today as pastors we know this for true. పాస్టర్ గారికి ఇది బాగా సత్యం. We cannot preach about anything in the church. సంఘంలో ఏదైనా బోధించడానికి లేదు. Because every time you preach about something, the believer will say, pastor is talking only about me. ఎందుకంటే మేము ఏం బోధించినా ఎవడో ఒకడు ముందుకు వచ్చేమంటాడు, నువ్వు నా గురించే You మాట్లాడు. talk about marriage problem, there'll be somebody, pastor is talking ఒకవేళ about me. పెళ్లి సమస్య గురించి మాట్లాడితే ఇదిగో నా గురించే మాట్లాడేమంటాడు ఒకడు. You talk about financial problem, somebody say, pastor is talking about me. అప్పు గురించి మాట్లాడితే పాస్టర్ గారు నా గురించే మాట్లాడడం ఇంకొకరు వస్తారు. You talk about tithe, somebody is saying, because I don't tithe, pastor is talking about దశమ tithe. భాగం గురించి మాట్లాడితే నేను దశమ భాగం ఇవ్వను కాబట్టి నా గురించే మాట్లాడానంటది ఇంకో. I think every Sunday we have to preach only out of syllabus. విషయం ఏంటంటే ఇలా ఎవ్వరికి అందరినీ సంతోష పెట్టాలంటే బైబిల్లోంచి కాకుండా బయట నుంచి మాట్లాడాలి. Because you need to understand, as I told you in the morning, I didn't come to give you massage. ఉదయం చెప్పాను కదా, నేను మీకు మసాజ్ చేయడానికి రాలేదు. Because everybody thinks pastors are massage therapists. చాలా మంది ఏమైపోయిందంటే సంఘాల్లో స్కాపర్లు అంటే ఎవరంటే వాళ్ళందరూ మసాజ్ థెరపిస్టులు అయిపోయారు. Because every Sunday when you come, you think we want you to know, give you good comfort, massage you, but if we correct you, you will have a problem. విషయం ఏంటంటే ప్రతి ఆదివారం కూడా సేవకుడు నీకు మసాజ్ చేయాలి అన్నట్టు చూస్తావో తప్ప నిన్ను సరి చేస్తుంటే నువ్వు సంఘానికి రావు. So everybody on a Sunday is not expecting a message, they are expecting massage. విషయం ఏంటంటే సంఘంలో ఆదివారం ప్రజలు మెసేజ్ కోరుకోవటం లేదు, మసాజ్ Dear కోరుకుంటున్నారు. children of God, we who serve the Lord truthfully, our job is to tell you the hard facts and we have to tell you the truth, and if it's a no, it's a no. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని సేవకులుగా మా పని ఏంటో తెలుసా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా వాస్తవాన్ని వాస్తవంగా, సత్యాన్ని సత్యంగా మాట్లాడాలి. Hallelujah. ఏ దేనికి నో అని చెప్పాలో దానికి నో చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. My second point for today is, ఈ దినము కొరకు రెండవ పాయింట్, faith trusts God and not the outcome. Not the outcome. Faith trusts God and not the result. విశ్వాసం దేవుని యందు నమ్మిక ఉంచుతుంది, ఫలితమందు కాదు. Correct? Yes. Not the outcome, result. Correct, pastors? Faith trusts God and not the outcome. విశ్వాసం దేవుని యందు నమ్మిక ఉంచుతుంది తప్ప ఫలితం మీద కాదు. For all of us today, our faith is based only on the outcome. కానీ ఈ రోజున మన విశ్వాసం అంతా దేని మీద నమ్ముతుంది?
ఫలితాల మీదే నమ్మిక ఉంచుతాం తప్ప దేవుని యందు నమ్మిక ఉంచం. Our faith is not based on God's will and plan. Our faith is only based on the outcome we receive. మన దేవుని మీద ఆధారపడదు మన నమ్మిక, మనకొచ్చే ఫలం మీదే ఆధారపడుతుంది. Verse 16, Shadrach, Meshach, Abednego, oh Nebuchadnezzar, 16వ వచనంలో, we don't want to defend ourselves. If we are thrown into the blazing fire, the God whom we able to serve is able to rescue us. అయ్యా నెబుకద్నెజరు, మేము మిమ్మల్ని సంతోషపరచదలచలేదు. ఒకవేళ మేము మీకు సాష్టాంగ పడము, మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినను. I will tell you. And finally he says, చివరిగా అన్నాడు, even if the outcome he doesn't save us, కదా, ఫలితం ఆయన మమ్మల్ని రక్షించకపోయినా we will not bow down before you. అయినా నీకు లోబడం అన్నారా? ఫలితం మీద కాదు, ఫలితం రాకపోయినా సాష్టాంగపడం. So this afternoon I want to tell you, ఈ మధ్యాహ్నం మీకు చెప్పనివ్వండి, I know the Lord will heal me. ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని తెలుసు. Even if he doesn't heal me, he is still my God. ఒక్కవేళ ఆయన స్వస్థపరచకపోయినా ఆయన నాకు దేవుడే. I know the Lord will honor me. దేవుడు నన్ను ఘనపరుస్తాడు నాకు తెలుసు. Even if he doesn't honor me, he is still my God. ఒక్కవేళ ఘనపరచకపోయినా ఆయన నా దేవుడే. I know the Lord will deliver me and set me free. నాకు తెలుసు దేవుడు నన్ను విడిపిస్తాడు, విడుదలిస్తాడు. Even if he doesn't do, he is still my God. ఒక్కవేళ అలా చేయకపోయినా ఆయన నా దేవుడే. So this afternoon, if you're looking for signs and wonders, ఒకవేళ ఏదైనా అద్భుతం కొరకు సూచక్రియ కోసం చూస్తున్నట్లయితే, I'm asking you, is your faith based on the outcome or is your faith based on God? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ విశ్వాసము వచ్చే ఫలితం మీద ఆధారపడిందా, దేవుని మీద ఆధారపడిందా? How many of you guys have used a flyover? ఎంతమంది ఫ్లైఓవర్ ఎక్కారు? బ్రిడ్జ్ ఎంతమంది ఎక్కారు? Not bridge, flyover. ఫ్లైఓవర్ ఎంతమంది ఎక్కారు? Everybody used to flyover. I'll tell you the difference between flyover and bridge. బ్రిడ్జ్ కి ఫ్లైఓవర్ కి తేడా ఉంటది. ఫ్లైఓవర్, Because in the bridge, from here you can see the opposite side because the bridge is straight. బ్రిడ్జ్ మీద ఏంటంటే నువ్వు ఎక్కగానే ఎక్కడ దిగుతావో ముగింపు నీకు కనబడుతుంది. But if it's a new flyover you're taking, ఒకవేళ అది కొత్త ఫ్లైఓవర్ అనుకోండి, you can only see the incline, you can only see this. కదా, ఫ్లైఓవర్ ఏం చేస్తుంది? నీ గమ్యం, నీ ముగింపు చూపించదు. You don't know where it's going to land. నీ కళ్ళ ముందున్న ఎత్తు మాత్రమే చూడగలవు, ఎక్కడ దిగుతావో ఫ్లైఓవర్ మీద అర్థం అవుతుంది. And we know a lot of incidents in the government that half the flyovers have fallen down. మీకు తెలుసు కదా, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి ఈ మధ్య? ఫ్లైఓవర్లు అన్నీ పడిపోతున్నాయి. We have not seen the contractor, we have not seen the engineer, but we believe the unseen contractor and engineer. విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ని చూడలేదు, బిల్డర్ ని చూడలేదు, కానీ ఆ ఫ్లైఓవర్ ఎక్కేస్తాం. And even after hearing about so many broken flyovers, we still trust this flyover. ఎన్నో ఫ్లైఓవర్లు కూలిపోయినా సరే మనం ఎక్కే ఫ్లైఓవర్ మనల్ని దించుతుందనే నమ్ముతాం. నిజమా కదా? So whenever you try, you go on to a flyover, you don't know whether it's going to land or it doesn't land. I still trust the flyover and I take off. మీరు ఎప్పుడు ఫ్లైఓవర్ ఎక్కినా కూడా మీ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా ఒక దిగువన నేను దిగుతానని నమ్ముతారా మీరు? ఇన్ని విషయాలు విన్నా సరే. Yeah, if you can trust a human contractor and an engineer. ఒక మాట చెప్తున్నాను, We have a heavenly engineer. మానవ ఇంజనీర్, And he knows for sure where this flyover lands, where he will take you, where he will stop you, and you will reach your destiny for sure. మానవ ఇంజనీర్లు కట్టిన ఫ్లైఓవర్లే నిన్ను ఏదో చోట దింపుతాయని నువ్వు నమ్ముతావే, పరలోకపు ఇంజనీరు నీ జీవిత ఫ్లైఓవర్ని కట్టాడు, ఆయన నిశ్చయంగా దించునని నువ్వు నమ్మగలగాలి. Can we put our hands together, clap our hands for the heavenly engineer? ఆ పరలోకపు ఇంజనీర్కి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దామా? Tell your neighbor, trust the heavenly engineer. పక్కనోళ్ళకి చెప్పండి, పరలోకపు ఇంజనీర్ని నమ్మండి. చెప్పండి పక్కోళ్ళకి. Hallelujah. పరలోకపు ఇంజనీర్ యందు నమ్మిక ఉంచండి. I will also give you another illustration. మరొక కథ చెప్తాను. Have you traveled in a train? ఎప్పుడైనా ట్రైన్ మీద వెళ్ళారా మీరు? Everybody travels in a train. ట్రైన్ మీద వెళ్ళినోళ్ళు, whenever you travel in a train, the train goes through dark tunnels. కొన్నిసార్లు ట్రైన్లు చీకటి గుహల గుండా వెళ్తాయి. Whenever the train went through a dark tunnel, have you thrown your ticket out and jumped out of the train? ఎప్పుడైనా గుహల గుండా ట్రైన్ వెళ్తే, Because it's going through a dark tunnel.
ఒక చీకటి గుహ గుండా వెళ్తుందని టికెట్ పారేసి మీరు దూకేశారా? You don't know whether you will come out or not. కదా, ఎప్పుడు అలా చేశారా మీరు? మీకు తెలియదు అక్కడ But ఎక్కడికి you వెళ్తుందో. hold on to your seat tightly, knowing and trusting somehow you will come out of this dark tunnel. అది చీకటి గుహ అయినా సరే మీరు మీ సీటు మీద పట్టుకుని ఉంటారు, ఎందుకంటే ఏదోలాగా ఈ గుహ నుండి నేను బయటికి వెళ్తాననే నమ్మకం. Dear children of God, if you can trust the loco railway driver that he will see you through the tunnel, I want to tell you, no matter how many dark tunnels you are going through, this captain who is driving our train will see you through every dark tunnel. దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఒక మానవ లోకోపైట్ రైల్ డ్రైవర్ని మీరు నమ్మి ప్రయాణం చేస్తారో, పరలోకపు లోకో పైలట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఖచ్చితంగా మీకు తోడుండి మీ ప్రయాణమును ముగింపు చేస్తాడు. Hallelujah. నమ్మినోడు మరింత బిగ్గరగా చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభు నామాన్ని స్తుతిందామా? I know my Lord will save me. నాకు తెలుసు నా ప్రభు నన్ను రక్షించును. But even if he doesn't, ఒకవేళ రక్షించకపోయినను I will still trust him. నేను ఇంకను ఆయన యందు నమ్మిక ఉంచుతాను. Even if the answer is no, I will trust him. ఒకవేళ జవాబు కాదు, ఇవ్వను అని వచ్చినా సరే నేను నమ్ముతాను. Even if the answer is wait, I will trust him. ఒకవేళ ఆగు అని దేవుడు చెప్పినా నేను నమ్ముతాను. Because I know my Savior knows better than what I know. ఎందుకంటే నాకు తెలిసిన దానికన్నా నా రక్షకునికి నా గురించి ఇంకా బాగా తెలుసు. Thirdly, most important point. మూడవది ముఖ్యమైన సంగతి చెప్తాను. Fire is not the place where God shows up. అగ్ని అనేది దేవుడు నిన్ను తీసుకెళ్లే చోటు కాదు. Fire is not the place where God shows up. అగ్ని అనేది దేవుడు తన్ను తాను చూపించుకునే చోటు. Correct? I don't know what you're saying. Huh? Fire is not the place where God shows up. అగ్ని అనేది దేవుడు తన్ను తాను చూపించుకునే చోటు. Fire is actually the place where you see him clearly. అగ్ని దగ్గరే దేవుణ్ణి నీవు చాలా స్పష్టంగా చూడగలవు. Do you understand the difference? I'll tell you. ఎంతమందికి వ్యత్యాసం అర్థం అవుతుంది? Nebuchadnezzar, verse 19. Nebuchadnezzar was so furious with Shadrach, Meshach, Abednego that his face became with rage. He commanded the furnace to be heated 7 times. మనందరికీ తెలుసు, మరి నెబుకద్నెజరుకి చాలా ఉగ్రరూపుడై 7 రెట్లు అగ్నిని ఎక్కువ చేయమన్నాడు. He ordered some of the strongest men of the army to bind Shadrach, Meshach, Abednego and throw them into the fire. బలమైన సైనికుల్ని పిలిచి ముగ్గురిని కట్టి పడేసి అగ్నిగుండంలో పరేయమన్నాడు. You know the story. They threw them into the fire fully dressed in their pants, turbans and robes, and the king's anger was so immediate that the people who threw them into the fire got burnt. విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళని తాళ్లతో కట్టి అగ్నిగుండంలో పడేశారో, వస్త్రాలతో ఎవరైతే పడేశారో వాళ్ళ బట్టలు కాలిపోయాయట. A lot of people will use this verse and tempt you badly. చాలా మంది ఈ వచనాన్ని చూపించి నిన్ను చాలా చెడ్డగా శోధిస్తారు. They will tell you, don't worry, the people who come to throw you in the fire, they will die but you will survive. చాలా మంది ఏమంటారో తెలుసా? నిన్నెవరైతే అగ్నిగుండంలో పారేయాలనుకున్నారో వాళ్ళు కాలిపోతారు, నువ్వు కాలిపోవు అని చెప్తారు. Lord will be your judge. The people will try to put into the pit, they will fall into the pit. నిన్ను వాళ్ళు గోతులో పడేయదలిచారు కానీ వాళ్ళే గోతులో పడతారని చెప్తారు. But that was in the Old Testament. For all I know about Jesus, కానీ అదంతా పాత ప్రసంగం. నాకు తెలిసిన యేసు ఎవరంటే, in the New Testament, God will ask us to go and talk about gospel to the same people who are throwing us in the fire, save them. In fact, He will use them also for ministry. They will become pastors. We will have to go to their church. కొత్త నిబంధనలో విషయం ఏంటో తెలుసా అండి? ఎవరైతే నిన్ను అగ్నిలో పారేయదలిచారో అలాంటి వారితో నువ్వు వెళ్ళి మాట్లాడి నీ ద్వారా సువార్తను వినిపింపచేసి వారిని కూడా రక్షణలోనికి దేవుడు నడిపిస్తాడు. అది దేవుని ప్రణాళిక. Because if you look at the life of Paul, all the Christians would have thought that God will punish Paul. ఖచ్చితంగా పౌలు జీవితాన్ని చూస్తే ఏమవుతుంది? క్రైస్తవులందరూ ఏమనుకుంటాం? ఖచ్చితంగా ఇతను చాలా శిక్ష అనుభవిస్తాడని. Imagine today, ఎంతమంది క్రైస్తవులను చంపాడో కదా. Paul becoming an apostle. కానీ అర్థం చేసుకోండి, పౌలు అపోస్తులుడుగా మారాడు. So don't be thinking the people who coming to hurt us, they will also be hurt. That is old theology. Our God will ask us to bless the people who are hurting us. పాత వేదాంతం ఏంటో తెలుసా? నిన్ను ఎవరైతే గాయపరచటానికి వస్తారో వాళ్ళు గాయపడతారు, నిన్నెవరైతే అగ్నిలో పడేస్తారో వాళ్ళు కాల్చబడతారని. కానీ కొత్త నిబంధనల విషయం అది కాదు. Let us give us this more thinking, because verse 24 says Nebuchadnezzar jumped in amazement and asked his advisors.
అక్కడ మనం చూస్తాం 24లో మనం చూస్తాము నెబుకద్నెజరు దాంట్లోకి దూకి అడుగుతున్నాడు ఇలా సలహా. And he said, didn't we throw 3 men? There are 4 people there. అంటాడు కదా, మనం ముగ్గురిని కదా వేశాము, 4 కనబడుతున్నారు నాకు. So a lot of people are thinking, చాలా మంది అనుకుంటారు fire is the place that Jesus suddenly showed up. ఆ అగ్నిలో యేసు ప్రభువే కనబడ్డాడని. Everybody thinking because Nebuchadnezzar, I threw 3 people, now suddenly because they are in the fire, 4th man also came in the fire. ఎందుకంటే మనం అగ్నిగుండంలో 3 వేసాము కదా, ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు. But I want to tell you this afternoon, Jesus does not show up in the fire. విషయం ఏంటంటే యేసు ప్రభు అక్కడ కనబడ్డాడని కాదు. He is already there with you even when you are out of the fire. But inside the fire, everybody is able to see him clearly. విషయం ఏంటంటే ఆయన అగ్నిలో నీకు కనబడిన వాడు కాదు. వీళ్ళు ఇంకా దూకక ముందే, వాళ్ళని పెట్టక ముందే ఆయన అక్కడే ఉన్నాడు. విషయం ఏంటంటే నువ్వు బయట ఉన్నప్పుడు ఆయన నీకు కనబడలేదు, అగ్నిలో మాత్రమే ఆయన నీకు కనబడతాడు. Hallelujah. You ఎంతమందికి need to అర్థమైంది ఈ విషయం? understand, fire is the place where Jesus is revealed more. అంటే నువ్వు బయట ఉన్నప్పుడు దేవుణ్ణి పక్కన లేడని కాదు, అక్కడ కనబడలేదు, అగ్నిలో వేయబడినప్పుడు నీకు స్పష్టంగా Fire కనబడ్డాడు. is the place where everybody sees his presence in your life. అగ్ని మాత్రమే దేవుని సన్నిధిని స్పష్టముగా చూడగలిగిన So I అవకాశం. want to tell you, Jesus did not suddenly show up in the fire. కాబట్టి అగ్నిలో అకస్మాత్తుగా ప్రభు రాలేదు. He was there with you from day one, even before you came నువ్వు to Babylon. బయట He was there. ఉన్నప్పుడు, బబులోనులో పనిచేస్తున్నప్పుడు కూడా నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. But dear children of God, this afternoon I want to tell you, ప్రియమైన దేవుని పిల్లలు, ఒక మధ్యాహ్నం చెప్తాను. what is the fire you are going through this afternoon? ఒకవేళ ఈ మధ్యాహ్నం ఏ అగ్ని అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావు, This is the time in this fire people will start to see that Jesus is there with your life. He ఒక్క will మాట, be revealed in this నీవు fire. అగ్నిలో ఉన్నప్పుడే నీ ప్రక్కనున్న యేసు ఇతరులకు కనబడుతాడు. In your sickness Jesus will be seen. నీ వ్యాధిలో యేసు In కనబడతాడు. your failure Jesus will be నీ seen. విఫలతలో దేవుడు In your కనబడతాడు. embarrassment Jesus will be seen. నీ యొక్క హేళనలో దేవుడు కనబడతాడు. In the moments where people think you're going to die, that is where Jesus will be seen. ఇక వీళ్ళు చచ్చిపోతారు అనుకున్నప్పుడు ప్రభు అక్కడ కనబడతాడు. He didn't jump into the fire, he was already there. Fire makes people see him very clearly. దేవుడు అగ్నిలోకి దూకి కనబడలేదు, అప్పటికే ఆయన అక్కడే ఉన్నాడు. అగ్నిలో ఆయన స్పష్టంగా కనబరుచుకుంటాడు. So this afternoon if you ask me, Jesus, why didn't you stop the fire? ఒకవేళ ఈ మధ్యాహ్నం యేసయ్యా ఈ అగ్ని ఎందుకు అనుమతించావు, దీంట్లో లేకుండా నన్ను ఎందుకు తప్పించలేదు, Why didn't you change Nebuchadnezzar's mind, Jesus? ఎందుకు నెబుకద్నెజరు యొక్క మనసును మార్చేశావు, Why did you stop me even before I fell into the fire? నేను ఇంకా అగ్నిలోకి వెళ్ళక ముందే ఆపేయొచ్చు కదా, నెబుకద్నెజరు మనసు మార్చకుండా ఉంచొచ్చు కదా అంటాం. The Lord is saying this fire is for you to see Jesus is there with you always. ప్రభు ఈ మధ్యాహ్నం మీకు చెప్తున్నాడు, Hallelujah. ఆ అగ్ని గుండా నువ్వు ఎందుకు వెళ్ళావంటే యేసును నేను వారికి కనబరచుటాను. Tell your neighbor this fire is revealing Jesus with you. పక్కోళ్ళకి చెప్పండి, ఈ అగ్ని నీతో ఉన్న యేసును ప్రత్యక్షపరుస్తుంది. చెప్పండి, ఈ అగ్ని నీతో ఉన్న యేసును ఇతరులకు ప్రత్యక్షపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Most importantly, you will also see him clearly. నిశ్చయంగా నీవు కూడా అక్కడే ఆయన స్పష్టంగా చూడగలవు. 4th point, 4వ మాట, even more important. ఇంకా ముఖ్యమైన విషయం, Fire is God's way of changing people who are watching you. నిన్ను చూస్తున్న వారిని మార్చడానికి దేవుడు ఉపయోగించేదే అగ్ని. A lot of people think fire is to purify you. చాలా మంది అనుకుంటారు అగ్ని నన్ను శుద్ధి చేస్తుంది. But quite often God uses fire to change the audience. నేనంటాను అగ్ని నిన్ను శుద్ధి చేయడానికి కాదు, అగ్ని ఇతరులకు నీతో ఉన్న యేసును Because there are చూపడానికి. a lot of people who constantly keep watching us. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనల్నే చూస్తున్నారు, తీక్షణంగా మన వైపే చూస్తున్నారు. When we will fall, when something bad will ఎప్పుడు happen in our life. పడిపోతారు, వీళ్ళ గురించి ఎప్పుడు చెడ్డ సమాచారం అందుతుంది అని చూస్తున్నారు. And sometimes we want to go and change their thought process. చాలా సార్లు మనం కూడా వెళ్ళి వాళ్ళ ఆలోచన
ఆలోచన విధానం మారుద్దామని చూస్తాం. We want to try explaining ourselves to them to change their mind. కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళకి మనం వెళ్ళి వివరణ ఇచ్చి వాళ్ళ ఆలోచన మార్చాలనుకుంటాం. It is like you going and telling your mother-in-law that you are right, but the mother-in-law never understands. విషయం ఏంటంటే అత్తగారి దగ్గరికి వెళ్ళి నేనే సరైనోణ్ణి అని వివరించుకోవడం ఆమెకు అది ఎప్పటికీ అర్థం అవ్వదు. Mother-in-laws don't hate me, it's vice versa. Mother-in-laws don't hate me, it's the same with your daughter-in-law. విషయం ఏంటంటే మరి కోడలు నన్ను అసహించుకుంటుంది ఎంత నిజమో అత్తమ్మలు మిమ్మల్ని అసహించుకుంటారు కూడా అంతే నిజం. Did you say it right? Might be. Dear children of God, quite often ప్రియ దేవుని పిల్లరా చాలా సార్లు we try using words and we try using tears and we try the best to tell people no, I am not wrong. We try to change their mind, we try to justify, but people will not accept at all. ఎవరైతే నువ్వు సరైన వాడవు సరైన దానివి కావనుకుంటున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరించుకొని వాళ్ళ ఆలోచన విధానం మారుద్దామని నువ్వు But అనుకుంటావు. I want to tell you, God is using this fire in your life to change the mindset of people who are watching you. నీకు అగ్నిగుండా దేవుడు ఎందుకు అనుమతించాడంటే నిన్ను అవతల వాళ్ళు నీతో ఉన్న యేసును చూడ్డానికి వారిలో మార్పు రావడానికి నీ అగ్నిని వాడుకుంటాడు. You know what happens? Nebuchadnezzar came close to the door of the flaming fire. మనందరికీ తెలుసు అగ్నిగుండానికి దగ్గరగా నెబుకద్నెజరు He వచ్చాడు. shouted, Shadrach, Meshach, Abednego, servants of the Most High God. Look at the words now. Servant of the Most High God. Verse 26. 26వ వచనంలో నెబుకద్నెజరు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మహోన్నతుడగు దేవుని సేవకులారా. Then he said, come here, Shadrach, Meshach, Abednego. And they stepped out of the fire. ఓ షడ్రకు మేషపు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి రండి అన్నాడు. Then the high officers, officials, governors, advisors crowded around them and saw that the fire had not touched them. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు. Not a hair on their heads was singed, or their clothing was not scorched, not even smell of smoke. వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. So Nebuchadnezzar is watching. He's like, you know what? First, he was so upset with them and they threw them into the fire. నిజానికి మొదట వారిని చూసి అప్సెట్ అయి వాళ్ళని అగ్నిగుండంలో వేశాడు. Now Nebuchadnezzar is calling them servants of the Most High God. Look at his words changing. ఇక్కడ మాటలు మారిపోయాయి. ఏమంటున్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. Dear children of God, I want to tell you, people's word will automatically change because of the fire you are in right now. Amen. నీవు ఏ అగ్నిలో ఉన్నావో ఆ అగ్ని చూసి నీ గురించి పలకబడే మాటలను God మార్చుకుంటాడు. is not using this fire to change you, but he's using this fire to change the people who are watching you. ఆ అగ్నిని నిన్ను మార్చడానికి కాదు నిన్ను చూస్తున్న వారిని మార్చడానికి దేవుడు వాడుకోబోతున్నాడు. Hallelujah. నమ్మిన వాళ్ళు అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? Look at Nebuchadnezzar. He's saying, servants of Most High God. His words are changed. ఇప్పుడు అగ్నిలో ఉన్న వీళ్ళని చూసి వీళ్ళలో మార్పు రాలేదు, చూస్తున్న రాజులో మార్పు వచ్చి అంటున్నాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా. My mom is not alive today. మా అమ్మ బ్రతికి లేదు. My mom is not alive today. ఈ రోజు ఆమె సజీవంగా లేరు. She was an amazing mother. She loved me like crazy. ఆమె చాలా అద్భుతమైన తల్లి, నన్ను చాలా పిచ్చగా She ప్రేమించేది. loved me like crazy. చాలా పిచ్చగా ప్రేమించేది. She was an amazing mother. ఎంత అద్భుతమైన తల్లో. She was the best mother. నాకు తెలిసి శ్రేష్టమైన తల్లి. But she was the worst mother-in-law. కానీ ఆమె చాలా చాలా చెడ్డ అత్తగారు. మంచి తల్లే నాకు, కానీ చెడ్డ అత్తగారు. The best mothers are always the worst mother-in-laws. విషయం తెలుసా? మంచి తల్లులు ఎప్పుడు కూడా చెడ్డ అత్తగారులుగానే మిగిలిపోతారు. Because the more she loves the son crazily, she hates the daughter-in-law even more crazily. ఎందుకంటే ఏ తల్లైతే కొడుకును ఎక్కువ ప్రేమిస్తుందో ఆ తల్లి ఖచ్చితంగా కోడలికి చెడ్డగానే మారుతుంది. But I have an amazing wife by God's grace. కానీ దేవుని కృప వల్ల నా భార్య చాలా I have అద్భుతమైన an బిడ్డ. amazing wife. I always tell all my church people, if you really want to, take an example of being a daughter-in-law, I always tell my wife. మా చర్చిలో అందరికీ చెప్తాను, ఒక మంచి కోడలు ఎలా ఉండాలో నా భార్యను చూసి Because నేర్చుకోండి. no matter how much my mother
strangled her life. My wife never spoke against her. నా తల్లి నా భార్యను ఎంత మాటలన్నా సరే నా భార్య మాత్రం Don't make it too extreme, okay? యా నా భార్య మాత్రం అద్భుతంగా నిలబడింది. So at times I will wake up in the middle of the night, my wife will be crying. చాలాసార్లు అర్ధరాత్రి లేచి చూస్తే నా భార్య ఏడుస్తూ She ఉంటుంది. will never tell me what my mother did. ఆ రోజు మా అమ్మ ఏం చేసిందో ఎప్పుడూ నాకు చెప్పదు. And she will never tell this in her house also. To my mother and also she'll never speak. ఆమె తల్లికి కూడా మా అమ్మ గురించి ఎప్పుడూ చెప్పలేదు. My mother was like one of the serial villies who come in the television serials and all. They'll show certain people. No, she was, because she loved me so crazily. కొన్ని టీవీ సీరియల్లో కనబడే అత్తగారు లాంటిది మా అమ్మ నా భార్యకు. Very tough mother-in-law. తల్లిగా మంచిదే కానీ అత్తగారిగా చాలా కఠినంగా ఉండేది. But my wife never argued. My wife never said, "Why are you doing like this? Why have been?" My wife never said. కానీ నా భార్య ఎప్పుడు వాదించలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చూస్తున్నావు అని ఎప్పుడు అనలేదు. But in the end, before my wife died, but in the end, sorry, before my mother-in-law died. Oh my God, sorry. మా అత్తగారు చనిపోక ముందు Suddenly somebody walked and went that side. You all started seeing her. I also started seeing with you. ఎవరో ఇక్కడి నుంచి నడుస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. Everybody got distracted. Okay. And when my mother died finally, చివరిగా నా తల్లి చనిపోయింది. she stood up in the middle of the church. She stood up in the church. Your wife. My mother. నా తల్లి సంఘంలో నిలబడి And she said, ఆమె చెప్పింది, the best gift that God has given to me చనిపోయే ముందు నా తల్లి చెప్పిన మాట, నాకు ఇవ్వబడిన శ్రేష్టమైన బహుమతి ఏంటంటే was my daughter-in-law. నా కోడలే అని సాక్ష్యం And ఇచ్చింది. finally, you know what happened? చివరిగా ఏం చెప్పిందో తెలుసా? When she died on the lap of my wife. అంతేకాదండి, నా తల్లి నా భార్య ఒడిలోనే చివరి కన్ను మూసింది. Now why I am saying this from my own family is, నా కుటుంబంలోంచి ఈ విషయాన్ని ఎందుకు I want మాట్లాడుతున్నానంటే, to tell you, a lot of times we go through a lot of trouble in the family where a lot of people don't understand us within the family. చాలా సార్లు కుటుంబంలో రకరకాల ఇబ్బందులు గుండా మనం వెళ్తాం, అది ఎవరికి అర్థం కాదు. And we think by fighting back, by shouting back, we can try and justify things. Doesn't work out at all. తిరిగి పోరాడడం వల్ల, తిరిగి వాదించటం వల్ల గెలుస్తామని మనం But అనుకుంటాం. I want to tell you, the Lord will fight on your behalf. Through the fire, He will change the words of the people who are. ఉన్న వారిని మార్చును. But there are two tests before that. దానికి ముందు రెండు పరీక్షలు ఉంటాయి. One is the test of not bowing and saying no. ఒక పరీక్ష ఏంటంటే సాష్టాంగ పడకుండా వద్దు అని చెప్పడం. The second is test of facing the fire. రెండవ పరీక్ష ఏంటంటే అగ్నినే ఎదుర్కొనడం. My last point for today. ఈ దినముకు చివరి పాయింట్, Your deliverance will become a declaration. నీ విడుదలే నీ ప్రకటనగా దేవుడు చేస్తాడు. Declaration. Yeah. Your deliverance will become a declaration. నీ విడుదలనే దేవుడు నీ ప్రకటనగా మారుస్తాడు. Because I want you to clearly listen what Nebuchadnezzar says. నెబుకద్నెజరు ఏం చెప్పాడో చూద్దామా స్పష్టంగా. Verse 28, Nebuchadnezzar says, 28వ వచనం నెబుకద్నెజరు, he's saying, praise the Lord of Shadrach, Meshach, Abednego. షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరు దేవుడు పూజార్హుడు. He sent his angel to rescue his servants who trusted him. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. They defied the king's command and were willing to die rather serve or worship any god except their own God. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని. Now look at this testimony is not being explained by Shadrach, Meshach, Abednego. వారి సాక్ష్యాన్ని షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్తున్నారా, రాజు చెప్తున్నాడా? See, immediately if it was us, what would we do? మనమే అయితే మన సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటాం. As soon as we got out of the fire, we will call everybody, say, praise the Lord, I have a testimony to share. అగ్ని గుండంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక కృతజ్ఞత కూటానికి అందరినీ పిలిచి మనమే మన సాక్ష్యాన్ని చెప్పేస్తాం. Nebuchadnezzar threw me in the fire, but you know what? Not a single hair. Okay, there is no hair. Not a single hair or dress. Nothing happened to me. నెబుకద్నెజరు వచ్చి నన్ను అగ్నిగుండంలో పాసేశాడు, కనీసం చిన్న తల వెంట్రుక కూడా నాకు హాని చేయలేదని సాక్ష్యం చెప్తాం. Today afternoon I want to tell you something. కానీ మధ్యాహ్నం ఒక మాట చెప్పనివ్వండి. Wait. Tell your neighbor, wait.
పక్కోళ్ళు చెప్పండి ఆగు అని చెప్పండి. Wait. వెయిట్ ఆగని చెప్పండి పక్కోళ్ళు. Because your enemy will speak about your testimony. విషయం ఏంటంటే నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఆగు. Hallelujah. నీ శత్రువు నీ గురించి Hallelujah. సాక్ష్యం ఇచ్చేలాగా దేవుడు Your చేస్తాడు. testimony will be spoken by others. నీ సాక్ష్యం నువ్వు చెప్పుకో, ఆగు అందాక Your నీ శత్రువులు నీ testimony. గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. A lot of times we think చాలా సార్లు మనం అనుకుంటాం a miracle is a medal which we may wear in our necks. అద్భుతాలంటే మనం మెడలో వేసుకునే మెడల్ అనుకుంటాం. I want to tell you, your miracle is a message that others will speak about. విషయం ఏంటంటే అద్భుతం అనేది నువ్వు ధరించుకునేది కాదు, ఇతరులు నీ గురించి So చెప్పేది. I want to tell you, people outside will have to talk about your testimony. నీ సాక్ష్యాన్ని నువ్వు మెడలో వేసుకుని తిప్పుతూ చెప్పడం కాదు, నిన్ను చూస్తున్న వారు చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. When you say no to this world, the Lord will make others talk about your testimony. ఎప్పుడైతే లోకానికి నువ్వు నో అని చెప్తావో ఇతరులు నీ సాక్ష్యము గురించి మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. Hallelujah. నమ్మిన వాళ్ళని చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దామా. There is one sister called Jersey who comes to our church. మా సంఘానికి జెర్సీ అనే ఒక సోదరి వస్తూ ఉంటుంది. So one day when she came to church, she was crying because she brought some reports. ఒకసారి చర్చిలోకి వచ్చి ఆమె ఏడుస్తుంది, ఎందుకంటే కూడా కొన్ని రిపోర్ట్లు తెచ్చుకుంది. Because there was only one kidney she had. ఆమెకు అప్పటికి ఒక మూత్రపిండమే She ఉంది. had only one kidney and that kidney was also failing. ఒకే మూత్రపిండం ఉంది, ఆ ఒక్కటి కూడా పాడైపోతుంది. So we were praying as a church. సంఘముగా మేమందరం ప్రార్థన So చేస్తున్నాం. what happened in 2 days time, she drew a diagram. 2 రోజుల తర్వాత She drew a diagram ఆమె ఒక చిత్రం, ఒక బొమ్మ గీస్తుంది. with 2 kidneys. 2 కిడ్నీల బొమ్మ గీస్తుంది ఆమె. And she brought it and said, Pastor, I've drawn 2 kidneys. I believe that God will give me 2 kidneys. The church also, we started praying over the diagram. ఆమె కిడ్నీ 2 కిడ్నీల యొక్క బొమ్మ గీసి, అయా సేవకుడా నేను నమ్ముతున్నాను దేవుడు నాకు 2 కిడ్నీలను బాగు So I చేయబోతున్నాడు. was also a little scared, but we also prayed, Lord, you సంఘంగా know, you నాకు were able చిన్న to do భయం this. వేసింది కానీ అయినా కలిసి ఏకీవించి ప్రార్థన చేశాం, నువ్వు చేయగలవు ప్రభువా. Already there is only one kidney. That kidney is also becoming serious. ఒక కిడ్నీ పోయింది, ఉన్న ఒక కిడ్నీ పాడైపోతుంది కదా. One kidney did not fail. One kidney is not there at all. It's a అసలు scan report. ఓకే, స్కాన్ రిపోర్ట్ లో తేలింది ఏంటంటే ఒక కిడ్నీ అసలు లేదంటండి. One kidney is not there. Only one అసలు kidney is ఒక there. కిడ్నీ కనబడడం లేదు, లేనే లేదు. So ఇంకో she కిడ్నీ drew పాడైపోతుంది. a diagram with 2 kidneys. కానీ ఆమె గీసిన బొమ్మలో ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? 2 కిడ్నీల బొమ్మ గీసుకుంది. So we started praying. After 3 weeks, she's coming again to see me after church. మరి 3 వారాల తర్వాత మళ్ళా సంఘానికి Now వచ్చింది, she is crying. మళ్ళా ఏడుస్తుంది. Now whenever when somebody comes crying to the pastor, we don't know. We are all like Mary, you know. We don't know whether this news is for good or bad. Every time we are like Mary when Gabriel appears. విషయం ఏంటంటే సంఘానికి చాలా మంది ఏడుస్తూ ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి ఎలాగా అర్థం అవ్వదు మాకు. అది సంతోష వార్తో దుఃఖ వార్తో. She started crying. ఏడవడం మొదలు పెట్టింది. And she said, Pastor, see the reports. పాస్టర్ గారు రిపోర్ట్ చూడండి అని ఏడుస్తుంది. మరలా I opened the kidneys and I didn't speak. I was crying now. విషయం చెప్పనా అండి, ఆ రిపోర్ట్ తెరిచి చూస్తే మాటలు లేవు నాకు. Because ఏడవడం మొదలెట్టాను. in this hand, in the old report, I have only one kidney. గతించిన రిపోర్ట్ లో కేవలం ఒక కిడ్నీయే ఉంది. And this hand, I have the new report and there are 2 kidneys right now in the praise name of Jesus. ఇంకొక చేతిలో ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తుంటే 2 కిడ్నీలు ఉన్నాయి అక్కడ. And both their kidneys are working properly. ఇప్పుడు 2 కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. So I started sharing this testimony. ఈ సాక్ష్యాన్ని చెప్పడం మొదలు పెట్టాను. In church, everybody in Chennai started drawing. ఈ సాక్ష్యం చెప్పగానే ఇంకా చెన్నైలో అందరూ బొమ్మలు గీయడమే నేర్చుకున్నారు. All my online believers were drawing. Everybody was sending drawing diagrams. ఆన్లైన్ విశ్వాసులు కూడా బొమ్మలు గీయడం నాకు పంపడం. But you won't believe that 2 months, 3 months, we had 78 diagram testimonies alone. విషయం తెలుసండి, 2-3 నెలల తర్వాత 78 బొమ్మలు గీసిన వాళ్ళ సాక్ష్యాలు మేము విన్నాం. On one Sunday after one of the services, I'm standing here to pray. ఒక ఆదివారం ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేయడానికి There is నిలబడ్డాను. one big
queue standing on my right side. నా కుడి వైపు పెద్ద వరుస నిలబడ్డారు. And I asked my usher, what is the problem? Why is there a big queue? What is this queue? నా సహకారులను అడిగాను, ఇంత పెద్ద లైన్ ఉందేంటి, ఏంటి లైన్ అని. She said, after hearing Jersey's testimonies, everybody with kidney problem is standing here in this line. అప్పుడు ఆమె అంది, జెర్సీ సాక్ష్యం వినగానే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అందరూ ఈ లైన్ లో నిలబడ్డారు. Dear children of God, Pastor Mohan in Chennai, one of the largest church in Chennai. చెన్నైలో పాస్టర్ మోహన్ గారు అతి పెద్ద సంఘం. Pastor Chadwick, his son. ఆయన చాడ్విక్ గారు They called me to their church and they told me, you tell all the supernatural miracles about all the people who are in your church to our church. Let our people also start believing. పాస్టర్ మోహన్ గారి కుమారుడు చాడ్విక్ పిలిచి, అయ్యా మా సంఘానికి వచ్చి అక్కడ ఏం జరిగిందో ఆ సాక్ష్యాన్ని మాకు కూడా చెప్పండి అని చెప్పారు. Dear children of God, we had the blind see. గుడ్డివారు We had the చూస్తున్నారు, paralyzed walk. పక్షవాయుం గల వాళ్ళు నడిచారు. We had the 4-stage cancers being healed. క్యాన్సర్ 4వ స్టేజ్ లో ఉన్న వాళ్ళు స్వస్థత పొందారు. All from diagram testimonies. వాళ్ళందరూ కూడా బొమ్మలు గీసి వచ్చిన వాళ్ళే. చప్పట్లు గట్టిగా గట్టిగా. Now, Jersey is not talking about her testimony. The entire world is talking about her testimony. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, జెర్సీ ఎవ్వరికి సాక్ష్యం చెప్పటం లేదు, ఆమె గురించి అందరూ సాక్ష్యం ఇవ్వడం మొదలు I పెట్టారు. want to tell you, మీకు చెప్తున్నాను, when you go through this fire, when you come out of the fire, this is what happened in your life. అగ్ని గుండా వెళ్ళినప్పుడు, అగ్ని నుండి బయటికి వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగేది అదే. It's high time we start talking about the small testimonies in our life. కొంతకాలం చిన్న సాక్ష్యాల గురించి మాట్లాడడం మానే. I want to tell you, when you say no to the world, the Lord will make sure the world talks about your testimonies globally across the world. నేనంటాను, నువ్వేమీ సాక్ష్యం చెప్పక్కర్లేదు, లోకానికి నో చెప్పడం నేర్చుకుంటే చాలు, ప్రపంచమంతా నీ గురించి మాట్లాడుకునే రోజు ఒకటి రాబోతుంది. Hallelujah. హల్లెలూయా. Now imagine Nebuchadnezzar is saying, ఊహించండి, ఇప్పుడు నెబుకద్నెజర్ అంటున్నాడు, praise the Lord sent his angel for these guys. This guy is a pagan believer. ఇతడు ఒక అన్యుడైన విశ్వాసి. ఏమంటున్నాడు, మీరీ దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపాడు. ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? అన్యుడైన రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now I want to tell you, he didn't stop there. అక్కడ ఆగలేదండి. Now only 28వ వచనం, it becomes a declaration. You know what he's saying? అక్కడ ఒక ప్రకటన చేశాడు. He says, therefore I make this decree. కాబట్టి ఈ ఆజ్ఞను మీకు ప్రకటిస్తున్నాను. If any people, whatever the race or nation or language, speak a word against the God of Shadrach, Meshach, Abednego, they will be torn from limb to limb. Their houses will be turned into heaps of rubble, because there is no other God who can rescue like this. వాక్యంలో మనం చూస్తాం 28, 29 వచనంలో, కాగా నేనొక శాసనము నియమించి ఉన్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎదుట దూషించును, వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునా నేను. Hallelujah. హల్లెలూయా. Imagine ఊహించండి, if God can bring this change in Nebuchadnezzar, నెబుకద్నెజర్లోనే దేవుడు మార్పు తేగలిగితే, how long will it take for the Lord to make this change in our prime minister and our chief minister, all the politicians, to say this, that Jesus is the only living God? Anybody who talks about his God will be torn into limbs. నేనంటాను, నెబుకద్నెజర్ అనే తన గురించి మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేయగలిగితే, ఈ దేవుడు ఈనాటి మన ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రులు గాని, మన అధికారులు గాని ఇలా చెప్పే రోజు ఒకటి రాబోతుందని మీరు నమ్ముతున్నారా? Hallelujah. దేవునికి అసాధ్యమైంది లేదు. But for that to happen, అది జరగాలంటే we will have to go through the fire. నిశ్చయంగా మీరు అగ్ని గుండా వెళ్ళాలి. Without it stepping into the fire, అగ్నిలోకి వెళ్ళకుండా there is no testimony. ఇలాంటి సాక్ష్యం ఒకటి వినబడదు. Without saying no to Nebuchadnezzar, నెబుకద్నెజర్కి నో అని చెప్పకుండా there is no declaration. ప్రకటన, శాసనము రాదు. Because fire is the place where God reveals he is there with you. ఎందుకంటే అగ్నిలో మాత్రమే నీతో ఉన్నానని దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. Imagine you talking about your testimony in a small place.
చిన్న చిన్న ప్రాంతాల్లో నువ్వే నీ సాక్ష్యం But పంచుకుంటున్నావు. instead, the chief minister Andhra Pradesh calling up everybody and talking about your testimony to the entire world of Andhra. నువ్వు చిన్న చిన్న Hallelujah. కూటాల్లో మాట్లాడడం కాదు, నీ గురించి నీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరోజు మాట్లాడుకునే రోజు రాబోతుంది. Hallelujah. దేవునికి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారు గట్టిగా. I want to tell you that many people are going to come to Christ because of your testimony. మీ సాక్ష్యం ద్వారా అనేక మంది క్రీస్తు నొద్దకు వస్తున్నారు. Imagine, rather than saying come to Jesus, he will heal you, they hear your story and they come to Jesus. నేనంటాను, వచ్చి ప్రార్థించుకోండి స్వస్థత పొందుతారని నువ్వు చెప్పక్కర్లేదు. నీ సాక్ష్యాన్ని విని వాళ్ళు స్వస్థత పొంది రాబోతున్నారు. So this afternoon, if you're asking a question to God, ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న మనం దేవుణ్ణి అడగబోతున్నాం. Lord, why did you allow this fire, Lord? ఈ అగ్నిని నువ్వు ఎందుకు అనుమతించావు దేవా? I stood for you, Lord, but you allowed this fire. నీవు నీ గురించి నేను నిలబడ్డాను, నువ్వేమో నన్ను అగ్ని గుండా అనుమతించావు. I was a faithful believer, but you still allowed this fire. నేను చాలా నమ్మకమైన విశ్వాసిని, అయినా సరే ఈ అగ్నిని I అనుమతించావు. stayed holy for you, but you allowed this fire, నీ Lord. గురించి చాలా పవిత్రంగా బ్రతికాను, అయినా సరే అనుమతించావు. I didn't give up on my faith, but you allowed this fire, నా Lord. విశ్వాసాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు, అయినా నువ్వు అగ్నిని అనుమతించావు. Lord is saying, I allowed this fire because ప్రభు అంటున్నాడు, నేను అగ్నిని ఎందుకు అనుమతించానంటే I want the world to know that I am with you. లోకానికి తెలియాలి నీతో నేనున్నాను. I want the world to speak about your testimony. నీ సాక్ష్యము గురించి లోకము మాట్లాడుకోవాలి. I want everybody who are watching you to make a declaration. నిన్ను చూస్తున్న వాళ్ళందరూ ఒక రోజున ఒక ప్రకటన చేయుదురు. And that's why the Lord is saying, I allowed this fire in you. అందుకనే దేవుడు అంటున్నాడు, అందు నిమిత్తమే వీటిని నేను అనుమతించాను. Hallelujah. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? This afternoon, I want to encourage you. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Daniel stood for the Lord. దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. Daniel decided, I will not defile myself. దానియేలు దృఢ నిశ్చయం చేసుకున్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకొనను. Ananiah, Meshach, Azariah decided that I will not bow in front of anyone. అననీయ, మిషాయేల్, అజర్యా అనే వాళ్ళు అనుకున్నారు, మేము అపవిత్రపరచుకొనము. Dear children of God, and the Lord made sure that others spoke about their testimony. ప్రియ దేవుని బిడ్డలారా, అలా వారు దృఢ నిశ్చయం చేసుకున్నారు కాబట్టి వారి గురించి అనేకులు మాట్లాడుకునేలాగా This చేశాడు. afternoon, I want to tell you, if you have a fire, you have a testimony. ఈ మధ్యాహ్నం ఒక మాట చెప్పినా, నువ్వు అగ్నిగుండా వెళ్తున్నట్టయితే నీకు ఒక సాక్ష్యం ఉన్నట్టే. Can we stand up in God's presence right now? ఒక్కసారి లేచి నిలబడదామా దైవ సన్నిధిలో? ఒక్కసారి అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. I don't know what fire you are going through this afternoon. ఈ మధ్యాహ్నం ఏ అగ్నిగుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. Probably this afternoon you could also be disappointed. Lord, what is the use of me praying for so long? ఒకవేళ నీవు నిరాశ పడిపోయావేమో, ఇంత కాలంగా ప్రార్థన చేస్తున్నాను, ఏంటి లాభం? Because last year I said in 2025 you will do this, Lord. దేవా 2025లో దీనిని చేస్తానని నువ్వు చెప్పావు. But now I've come to 2026, I've come to even February, Lord. 2026 వచ్చేసింది, అప్పుడే ఫిబ్రవరి వచ్చేసింది, But still nothing is happening, Lord. నా జీవితంలో ఇంకా ఏ కార్యము జరగలేదు. Lord, I've come to a place like Shadrach, Meshach, Abednego where I'm saying, Lord, whether you deliver me or don't deliver me, I really don't know whether you deliver me, Lord. I've lost hope. షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు, అడుగుతున్నాను, నాకు తెలియదు నువ్వు రక్షిస్తావో లేదో, నాకున్న ఆశే వదిలిపోయింది. Lord, the fire now is getting 7 times hotter, Lord. It's not becoming colder anymore. It's becoming even more hotter. నా చుట్టూ ఉన్న అగ్ని చల్లారడం లేదు, అది 7 రెట్లు పెరుగుతూ ఉంది. My problem is getting even bigger the more I trust you. నా సమస్య నిన్ను విశ్వసించిన దినము నుండి ఈ రోజుకి ఇంకా పెరుగుతూ ఉంది. Getting even more delayed, Lord. నేను విశ్వసించిన దినము కంటే ఈ రోజు ఇంకా ఆలస్యం అవుతాను. I cannot bear it anymore. నేను ఇంకా దీన్ని భరించలేకపోతున్నాను. Why did you allow this, Lord? ఎందుకు అనుమతించావు When ప్రభువా? will this fire be put off? ఎందుకు నా అగ్నిని ఆపలేదు నువ్వు? People are watching me. ప్రజలు నన్ను చూస్తున్నారు, People are laughing at me. ప్రజలు నవ్వుతున్నారు, People are questioning me. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. They're asking me, where is your God? ఓ మీ దేవుడు ఎక్కడ అని అడుగుతున్నారు.
God, why did you allow this fire? ఎందుకు అనుమతించావు ప్రభువా? But this afternoon the Lord is saying, ఈ మధ్యాహ్నం ప్రభు చెప్తున్న మాట, this fire is not just for you. ఈ అగ్ని కేవలం నీ గురించి This కాదు, fire is for everybody who's watching you. ఈ అగ్ని నిన్ను చూస్తున్న అందరి You కొరకు will come అనుమతించబడింది. out నీవు అగ్ని నుంచి బయటకు రా, and others will talk about your testimony. నీ గురించి, నీ సాక్ష్యము గురించి ఇతరులు మాట్లాడుకుంటారు. చేతులు ఎత్తుదామా? నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, రెండు చేతులు పైకెత్తామన్నా, నమ్మదను నా యేసుని మాత్రమే. అందరూ ఆరాధన చేద్దాం. నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, నమ్మదను నా యేసుని మాత్రమే. నేను నిలచు భూమి కంపించి కూలిపోయినా, అందరూ పాడదామా? నీ రక్షణకు ఆధారం నశించిపోయినా, నేను నిలచు భూమి కంపించి కూలిపోయినా, నీ రక్షణకు ఆధారం నశించిపోయినా, నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదరు నా యేసుని మాత్రమే. నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదను నా యేసుని మాత్రమే. With the hands lifted up, can we shout to the Lord? నమ్మెదను నా యేసుని మాత్రమే. చేతులెత్తి బిగ్గరగా, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. గట్టిగా చెప్తాం అందరూ, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. I want to ask you something today. ఈరోజు ఒక్కటి అడిగినా మిమ్మల్ని, Let's all put our hands down. అందరూ చేతులు కిందకి దించండి. The Lord is saying, if you're going through a fire, ఒకవేళ మీరు ఏదైనా అగ్ని గుండా వెళ్తున్నట్లయితే, the Lord is saying that I'm bringing you out of the fire today. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను బయటికి తేబోతున్నాను. And if you're feeling led that you're coming out of the fire, I want you to come forward to come out of the ఈ fire right వాక్యం now. వింటూ ఉండగా అగ్ని నుండి నేను బయటికి వస్తున్నట్టుగా ఉంది అన్న వాళ్ళు దయచేసి ముందు I'm వరుసలోకి going రండి. to pray you that the Lord is bringing you out of the fire right now. ఇప్పుడే అగ్ని నుంచి బయటికి లాగమన్నట్టు నేను ప్రార్థన If చేయబోతా you're ఉన్నాను. feeling that you're in the fire right now, stuck in the fire right now, the ఒకవేళ Lord is calling you forward to come అగ్నిలో out of the fire right ఉండిపోయాను, now. అగ్నిలో బంధింపబడ్డాను అన్నట్టున్న వాళ్ళు ముందుకు రండి. No matter what fire you're going through right now, the Lord is saying, this is time to step out of the fire right ఎలాంటి now. అగ్ని గుండాను వెళ్తున్నావో నాకు తెలియదు, ముందుకొచ్చి నిలవబడు. దేవుడు అగ్ని నుంచి నేను బయటికి తీయబోతున్నాడు. Don't be waiting for others to join you in this. ఇతరులు వెళ్ళి నిలబడే వరకు వేచి చూడొద్దు. నేను అగ్నిలో ఉన్నాను, దేవుడు నన్ను బయటికి లాగుతున్నాడు. If you're going through a pain, if you're going through a fire, come out right now in the front right now, because the Lord is going to change this fire right ఏదైనా now. అగ్ని గుండాగా నువ్వు వెళ్తున్నట్టే ముందుకొచ్చాయి. దేవుడు నిన్ను అగ్ని నుంచి బయటికి లాగుతున్నాడు. No matter what sickness you're going through right now, ఏ వ్యాధి గుండా నువ్వు వెళ్తున్నా సరే, no matter what battle you're going through right now, ఏ యుద్ధము గుండా నువ్వు వెళ్తున్నా సరే, the Lord is saying it's time for you to come out of the fire. ప్రభు చెప్తున్నాడు, నువ్వు బయటికి రాగలిగిన సమయం ఇదే. Come in faith, walk boldly, విశ్వాసముతో ముందుకు రండి. మీరు వెళ్తున్న అగ్నిలో నుండి దేవుడు మిమ్మల్ని లాగుతున్నాడు. Move this side a little, move this side a little. దయచేసి వేదికకు ఎదురుగా విస్తరించి Come on, walk out of the fire, walk out of the fire, దయచేసి రండి. walk out of the fire, walk out of the fire, అగ్ని walk నుంచి out of the fire, walk బయటికి out of the fire, లాగుతున్నాడు walk ప్రభు. out of the fire, walk out of the fire. అగ్నిలో ఉన్నాడు, దేవుడు నిన్ను బయటికి లాగుతున్నాడు అన్న వాళ్ళందరూ ముందుకు రండి. Thank you, Jesus. Can you just move those chairs aside? There, move those chairs ఆ aside. ఎదురున్న చైర్లు 2-3 వరుసలు తీసేయండి అక్కడ. తమ్ముళ్ళు, ఆ చైర్లు తీసేయండి అక్కడ. ఎంతమంది రాగలరు అంతమంది. అగ్ని నుండి దేవుడు నన్ను లాగుతున్నాడు అన్న వాళ్ళందరూ ముందుకు బయటికి రండి. You know what? People saw you crying.
ప్రజలు దేని విషయంలో నువ్వు ఏడవటం A చూశారు? lot of people saw you crying. చాలా మంది నువ్వు ఏడవడం A చూశారు. lot of people saw you in shame. నిన్ను అవమానములో ఉండడం చూశారు. But the Lord is saying this is the right time. They're going to see you stand as a testimony. కానీ ప్రభు చెప్తున్నాడు, వాళ్ళ ఎదుట దేవుణ్ణి ఒక సాక్ష్యముగా People నిలబెట్టబోతున్నాడు. have been looking down upon your life. నీ జీవితాన్ని ఎవరైతే తక్కువ చూశారో, People put you down in their life. ఎవరైతే మిమ్మల్ని చిన్నగా చూశారో, They even asked you, where is your faith? నీ విశ్వాసం ఏమైందని అడిగారు. Oh, where is your God? మీ దేవుడు ఏమయ్యాడని అడిగారు. You వాళ్ళు. still haven't conceived. నువ్వు ఇంకా గర్భం ధరించలేదు, You still don't have a child. ఇంకా పిల్లలు పుట్టలేదు, You still not healed. ఇంకా స్వస్థత రాలేదు, The fits problem has not left you. ఇంకా నీ పక్షవాతం తగ్గలేదు, Thyroid has not changed. నీ థైరాయిడ్ మారలేదు, Oh, people are saying your life is still the same. నీ జీవితం ఇలాగే ఉండిపోయింది. I want to tell you tonight, the Lord is saying today afternoon, ఈ మధ్యాహ్నం ప్రభు చెప్తున్నాడు, the Lord who came on the fire is coming right now as fire upon you. అగ్నిలాగా దిగి వచ్చిన దేవుడు మీ మీదకి అగ్నిలాగా రాబోతున్నాడు. Receive the healing, receive the deliverance, receive the healing right now, right now. The time for your tears to change right now. పరిస్థితులు మార్చబోతున్నాడు దేవుడు. Pour out your healing, 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 pour out your healing. కుమ్మరించండి, విడుదలను కుమ్మరించండి ప్రభు. For me, I had one sister, 23 years, thyroid problem. 23 సంవత్సరాలుగా థైరాయిడ్ తో ఉన్నారు For ఒక సోదరి. 23 years, 23 సంవత్సరాల నుంచి her tablets was more than the food she ate. భోజనం కంటే కూడా టాబ్లెట్లు ఎక్కువ తింటుంది ఆమె. She saw many doctors, nobody could చాలా save her. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. Her name is Sheba. ఆమె పేరు శివ. Finally, she was seeing one doctor who said, I will somehow get you out of this. నేను దీని నుంచి నిన్ను విడిపిస్తానని ఒక డాక్టర్ చెప్పాడు. And you know what happened? ఏం జరిగిందో తెలుసా? The doctor also died. డాక్టర్ గారు కూడా చచ్చిపోయాడు. So the sister came crying to the church saying, సంఘానికి Pastor, వచ్చి ఏడుస్తుంది ఆ సిస్టర్. I don't feel like living anymore. అయ్యంకి నేను బ్రతకనండి. I said it could be 23 years. 23 ఏళ్లుగా నీకు థైరాయిడ్ ఉండొచ్చు. 23 years. 23 సంవత్సరాలు అయినా పర్లేదు. No medicine has helped you, no doctor has helped you. ఓ నీ మందులు పనిచేయలేదు, ఏ వైద్యుడు But I said, పనిచేయలేకపోయాడు. I want to pray with you right now in this fasting prayer. నేనన్నా నీ ఉపవాస కూటంలో నీతో పాటు ప్రార్థన చేయబోతున్నాను. I know 23 years you are not healed, but today the Lord is able to heal you right now. 23 ఏళ్లుగా నీకు స్వస్థత రాలేదు కానీ ఈ రోజు దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడని చెప్పాను. After prayer the same week she went and took the test. ఓ ప్రార్థన తర్వాత అదే వారంలో ఆమె వెళ్ళి మళ్ళా టెస్ట్ చేయించుకుంది. After 23 years she was completely healed of thyroid. 23 ఏళ్ల తర్వాత థైరాయిడ్ నుంచి విడుదల పొందింది. Anybody who has a thyroid problem, I tell a testimony. ఓ ఎక్కడ థైరాయిడ్ తో ఉన్న వాళ్ళైనా సరే నేను అక్కడ ఆమె సాక్ష్యం I చెప్తాను. want to tell you, anybody has your problem tomorrow, they will tell your testimony. నేనంటాను ఏ సమస్యతో నీవు ఉన్నావో అలాంటి సమస్యలు ఉన్న వారి దగ్గర Can you నీ right now- సాక్ష్యమును దేవుడు Can you వాడుకుంటున్నాడు. right now lift both your hands? I'm going to pray for you, all of you. ఇప్పుడే ఒక్కసారి 2 చేతులు పైకెత్తుతారా? And I want to tell you right now this afternoon, ఈ మధ్యాహ్నం మీకు చెప్తున్నాను, not a single hair will be burnt. ఒక్క వెంట్రుక కూడా కాలిపోదు. Your body will not be touched. నీ శరీరాన్ని అగ్ని Your తాకదు. body will not be touched. నీ శరీరాన్ని అగ్ని తాకదు. Your clothes will not be touched. మీ బట్టలు ఏమాత్రం There will not be a వాసన smell కూడా of రావు. smoke on your life. ఒక్క పొగ వాసన కూడా రాదు. One last time we are going to sing this chorus together. మరొకసారి చేతులెత్తి అందరూ ఈ కోరస్ పాడదామా? నేను నమ్ముకున్న ఒక్కరైనా ఎక్కపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా. చేతులెత్తి Everybody everywhere. అందరూ నమ్మెదను ఎక్కడున్నా నా సరే యేసుని చేతులెత్తి బిగ్గరగా చెప్తారా ఈ మాట? నమ్మెదను నా యేసుని మాత్రమే. Everybody together, నమ్మెదను నా, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. I want you guys to sing. Can you sing నమ్మెదను? మేం కాదు, మీరే పాడాలి. శబ్దం పెంచుదామా? నేను నమ్మెదను. With all faith, అందరూ everybody's voice.
అందరు స్వరాలు. నేను నమ్ముకున్న ఒక్కరై నా లేకపోయినా. కమోచే నమ్మదెను నమ్మెదన్ నా యేసుని మాత్రమే. వన్ లాస్ట్ టైం నేను నమ్ముకున్నా ఒక్కరై లౌడర్ నమ్మెదను నా బిగ్గరగా with both hands lifted up everybody one last time నమ్మదను బిగ్గరగా నమ్మెదను నా నేను one last time నమ్మెదను నా యేసుని మరొకసారి చివరిగా నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. even as you're lifting hands right now, చేతులెత్తుతూ ఉండగా, Father, తండ్రి, the fire is not in the furnace right now, but the fire is coming upon them right now. తండ్రి, అగ్నిగుండంలో అగ్ని కాదు, ఇప్పుడే వారి మధ్యలోనికి అగ్ని దిగి వస్తా ఉంది. The fire is coming upon them to refine them right now. వారిని శుద్ధి చేయడానికి అగ్ని వారి మీదకి వస్తుంది. The fire is coming upon them to heal them right now. వారిని స్వస్థపరచడానికి అగ్ని దిగి వస్తుంది. This fire will not burn them, this fire will heal them. ఆ అగ్ని వారిని కాల్చదు, స్వస్థపరుచుతుంది. This fire is wiping their tears right now. ఆ అగ్ని వారి కన్నీళ్లు తుడిచి వేస్తుంది. This fire is breaking every chain right now. ప్రతి సంకెళ్లను విరగగొడుతుంది. This fire is healing their bodies right ఓ now. ఇప్పుడే అగ్ని వారిని స్వస్థపరుచుచున్నది. This fire is removing every shame right now. ప్రతి అవమానమును తొలగించుచున్నది. This fire is giving them a testimony this afternoon right ఈ now. మధ్యాహ్నం వారికి ఒక సాక్ష్యమునిస్తా ఉంది. They will be going home and they will be healed. వారు గృహములకు వెళ్ళి స్వస్థత పొంది They will go వెళ్తున్నారు. home, they will be healed. వారు ఇంటికి వెళ్ళి స్వస్థత పొందుతున్నారు. They will go to their families and everything will change. వారి కుటుంబంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులన్నీ Their మారిపోతాయి. wombs will open. వారి ద్వారాలు Their తెరవబడతాయి. wombs will open. వారి గర్భములు Cysts తెరవబడతాయి. will disappear. ఓ యొక్క కణితలు కరిగిపోతాయి. Cancer will be healed. క్యాన్సర్ స్వస్థత కలుగుతుంది. Tumor will be healed. గడ్డలు కరిగిపోతాయి. Skin disease healed. చర్మ వ్యాధులు వెళ్ళిపోతాయి. Job loss is healed. రోగము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. Debts and financial struggles set free. ప్రతి విడుదల కలుగుతుంది వాళ్ళకి. Their lives will become a testimony, Lord. వారి జీవితములో సాక్ష్యముగా The మారిపోతున్నాయి. testimony is happening today right now. ఇప్పుడే ఒక సాక్ష్యం Right కలుగుతుంది. now. The testimony is coming out right now. సాక్ష్యము వస్తుంది వారిలో. Lord, we will stop asking why you didn't allow this. ఇది మొదలు, ఇది ఎందుకు అనుమతించావని నిన్ను మేము అడగము. Because we know why you allowed this fire. మాకు తెలుసు ఈ అగ్నిని నువ్వెందుకు అనుమతించావు. This fire is for our testimony. ఈ అగ్ని సాక్ష్యము కొరకే. Hotter the fire, the bigger the testimony in my life. అగ్ని ఎంత వేడో నా సాక్ష్యము అంత పెద్దదిగా If it's 7 మారబోతుంది. times hotter, my testimony going to become 7 times bigger. అగ్ని ఏడంతల పెరిగితే నా సాక్ష్యము 7 రెట్లు పెరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. For all the days of my embarrassment and tears, నా అవమానపడిన నా దుఃఖ దినములన్నీయు the Lord will reward me faithfully and abundantly in the name of Jesus. యేసు నామములో సమృద్ధిగాను విశ్వాసంతోను దేవుడు For నింపబోతున్నాడు. all the years I was humiliated, ఎన్ని సంవత్సరాలైతే నేను అవమానం పాలయ్యాను. the Lord will honor me in front of everybody who's watching me. వారి ముందే దేవుడు నన్ను ఘనపరచబోతున్నాడు. In Jesus' mighty name we pray. యేసు అద్భుతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము Amen, తండ్రి. amen, amen. Can we గట్టిగా put our hands ఆమేన్, together? ఆమేన్. Clap our hands and glorify God. చప్పట్లు. ప్రభుని ఘనపరుద్దాం, ప్రభుని మహిమ పరుద్దాం. Shadaravaldarave. Tell your neighbor, పక్కనున్న వారికి చెప్పండి, others are going to talk about your testimony. నీ సాక్ష్యం గురించి ఇతరులు మాట్లాడబోతున్నారు. చెప్పండి, You will not say, నీ సాక్ష్యం నువ్వు చెప్పు, but others will speak about your నీ life. గురించి ఇతరులు మాట్లాడుకుంటారు. చెప్పండి పక్కోళ్ళకి, Others will talk about your miracle. నీ అద్భుతం గురించి ఇతరులు Your మాట్లాడుకోబోతున్నారు. pastor will talk about your miracle. నీ అద్భుతం గురించి నీ సేవకుడు మాట్లాడబోతున్నాడు. I want to prophesy, God willing, your chief minister will talk about your miracle. ప్రవచిస్తున్నాను, మీ ముఖ్యమంత్రి మీ సాక్ష్యం గురించి Can we put మాట్లాడబోతున్నాడు. our hands together and give God the glory?
గట్టి చప్పట్లు కొట్టి దేవునికి గట్టి స్తోత్రం చెప్దాం అందరం కూడా. I want to thank Pastor Noel Garu దైవజనులు పాస్టర్ నోయల్ గారికి ప్రత్యేకమైన and వందనాలు. all the beloved pastors of IPC. Thank you, Pastor. Thank you for the ఐపీసీ opportunity. సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు I want to తెలియజేస్తున్నాను. thank Pastor Abraham Samuel. పాస్టర్ అబ్రహాం శామ్యూల్ గారికి కూడా వందనాలు. Can we put our hands together and thank Pastor Abraham Samuel because he did a fantastic job. అద్భుతమైన పనిని చేసిన I want to thank all the musicians who దైవజనులకు played కూడా for me. వందనాలు. Thank you so ఇక్కడ ఉన్న much. సంగీత బృందానికి వందనాలు. I want to thank the entire media team as well. God bless you. God మీడియా bless you టీం for all the అందరికి work. కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. All the volunteers who've been a part of this ministry, I want to thank you ఎంతమంది ఈ all. పరిచర్య కొరకు వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. Pray for my health, pray for my family, నా pray for ఆరోగ్యం my కొరకు daughter. ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. 2 months back I had a mild stroke 2 నెలల క్రితం నాకు ఒక మైల్డ్ స్ట్రోక్ లాగా and there's వచ్చింది. a blood clot in my brain నా బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టింది. and there's a problem. I cannot speak actually. I struggle to speak. నేను గట్టిగా బిగ్గరగా మాట్లాడడం కష్టం అవుతా ఉంది. The doctors told me not to preach. The doctors said I have to stop. ప్రసంగించొద్దని డాక్టర్లు చెప్పారు, ఆపేమన్నారు. But I don't know, when I come on stage nothing interrupts my speaking. By God's కానీ grace I think వేదిక మీద నిలబడినప్పుడు నన్ను ఎవరు ఆపలేరు, నా మాటలు ఎవరు so ఆపలేరు. continue to pray for my church in Chennai, Hyderabad, Bihar, Odisha, all the missions we do. కాబట్టి చెన్నైలోను, హైదరాబాదు, బీహార్, ఒరిస్సాలో ఉన్న మా సంఘాల కొరకు ప్రార్థించండి. You can watch all our songs in Renu Kumar YouTube. Bless us రేణు and కుమార్ యూట్యూబ్ లో మా పాటలు చూడండి, వర్తమానాలు వినండి. and you can this Namadenu song is a blessing to many. ఈ పాటలు అనేక మందికి ఆశీర్వాదంగా There are ఉన్నాయి. so many people who just sang this song and had their miracles. మీకు తెలుసా అండి, పాటలు పాడి అద్భుతాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. I pray in the name of Jesus. నేను యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. This fire you've been through ఈ ఏ అగ్ని గుండా మీరు వెళ్తున్నారో is the testimony that others will talk ఆ about. అగ్నిని ఇతరులు మాట్లాడుకునే సాక్ష్యంగా దేవుడు మార్చేయబోతున్నాడు. God bless you. God bless you. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.